శంకరాచార్య వారు జయంతి అంటాం. శ్రీ శంకర జయంతి నిమిత్తం కదా మనం పెట్టుకోండి. ఎవరు శంకర్లు అంటే ఎవరు? ఈ జయంతి ఎందుకు చేసుకోవాలి ప్రశ్న. అందరూ ఏం చేసుకుంటున్నావా లోకంలో? ఏదో బర్త్డే వాళ్ళ ఇంట్లో వరకు వాళ్ళు చేసుకొని పోతారు. ఇలాగా విషయ రూపంలో చేయడం ఉత్తరాదిలో చాలా ఎక్కువ. ఆయన పుట్టిన దక్షిణాదిలో పుట్టాడు. ఉత్తరాదిలో ప్రతి ఆశ్రమంలోనూ అఖండ వైభవంగా చేస్తారనమాట. ఊరేగి కొంచెం ఎందుకు అంటే కరోటి ఇది శంకర. కరోటి అంటే చేయుతున్నాడు, ఇచ్చుతున్నాడు. అంటే ఏంటి? సుఖము. అంటే సుఖం. సుఖముని ఇచ్చు అనే శంకరుడు. సుఖం ఎప్పుడుంటాయి చెప్పండి? దుఃఖాలు లేకపోవడమే అర్థమైందా? దుఃఖాభావమే సుఖం. ఆ సుఖాన్ని ఇచ్చిన వాడే. ఇప్పుడు మీరు రోజు శాంతి మంత్రాలు చదువుతుంటారు. శం నో మిత్ర, శం వరుణ. నువ్వు అంటే అస్మాకం బహువచనం, మాకు. శం అంటే సుఖమును. శంలో మిత్ర. మిత్ర అంటే సూర్యుడు. సూర్యుడు మాకు సుఖమును కలుపు చేయవాక. శంలో మిత్ర. శం వరుణ, వరుణదేవుడు మాకు సుఖమును కలుపు చేయ. శం పదానికి అర్థం తెలిసింది కదా. శం అంటే ఏంటి? సుఖం. సుఖం. అందరికీ సుఖం కావాలా? సుఖం కావాలా? ఏం కావాలి చెప్పండి? సుఖమే కావాలి. ఎవరికి దుఃఖం ఉండకూడదు. అర్థమైంది? అందరికీ సుఖమే కావాలి. అటువంటి సుఖము ఇచ్చేవాడే శంకరుడు. అటువంటి సుఖాన్ని ఇచ్చేవాడు. శం కరోతి శంకర. కాబట్టి శంకరాచార్యులు అయిపోయింది. శంకర ఆచార్యులు. ఆచార్యులు అంటే ఇప్పుడు అందరూ ఆచార్యే. మిషన్ కుట్టేవాడు ఆచార్యే. అర్థమైందా? వారు కూడా ఆచార్యే. ప్రతివాడు ఆచార్య. చదువుకోరు అందరూ ఆచార్య. వేదాంతాచార్య, సాహిత్యాచార్య, న్యాయాచార్య, మీమాంసాచార్య, చదువుతాచార్య. ఆచార్యులు అంటే ఎవరు? శాస్త్రయులు. ఆర్తినోటి శాస్త్రార్థ ఆచార్య స్థాపయతి స్వయం ఆచరతి ఇది ఆచార్య. ఆచార్యులంటే ఆర్తినోటి చీల్చేనే ధాతువులు ఉత్పత్తి అయింది కాబట్టి ఆసమంతా సంపూర్ణంగా శాస్త్రములన్నీ అవలోకించి చక్కగా తెలుసుకొని, అవలోకిస్తే లాభం లేదు. గరిటి అన్ని కూరల్లోనే ఉంటుంది. ఆ కూరల గురించి ఎవరు తెలుస్తుంది? గరిటి తెలుస్తున్నా మాకు తెలుస్తుంది. అమ్మగారు రోజు గరిటి చేస్తారు కానీ చెప్పడం తెలుస్తుంది. కొత్త ముక్క ఇస్తే కూడా దుఃఖం చూడాలి. చాలా సాంబార్ తింటారు, పప్పు తింటా, కూర తింటా, మధ్య కొట్టేస్తాం. కాబట్టి గరిటి కూరలు దాన్ని ఎవరు మనకు తెలుస్తారు. అలాగా శాస్త్రాలు చదివినంత మాత్రంలో రుచి తెలియదు. ఆ శాస్త్రం వల్ల తానేంటి అని అనుష్ఠానం. అది ఆ అనుష్ఠించిన తర్వాత ఇతరులకి చెప్పాలి. అతడు ఆచార్యుడు. శాస్త్రం చెప్తాడు సత్యం వద. శాస్త్రం చెప్పి సత్యం ఈ ఉదయం సాయంత్రం అబద్ధాలు ఆడుకునే ఉంటుంది. అర్థమైంది? వీడు చెప్తుంటాడు వానికి. ఇది ఆచార్య ఎప్పుడు అంటారు. అర్థమైతే వేరు కూడా మరి ఏం పేరు? అక్కడ సత్యనారాయణ అంటారు. రోజు ఉదయం సాయంకాలం కానీ అబద్ధాలు సత్యంగా. కాబట్టి ఇలాగ ఆచార్యులు ఎవరు? కరెక్ట్ సత్యం వాదాన్ని, సత్యాన్ని కొడుకు అమ్మాన్ని అని చెప్తారు. శ్రీకృష్ణపరాయణ ధర్మరాజు గారు చదువుకున్న పాఠాలు అన్నీ చెప్పేశారు కానీ సత్యం వద ఆయన మాట చెప్పడం లేదు. ముందులో చెప్పారు సత్యం వద, ధర్మం చెప్పినారు. మన అందరూ చెప్పేస్తున్నారు సభగా. ఈయన వచ్చేసరికి 3 సంఘాలు ఉన్నాయి. ఎవరు?
ఏమయ్యా జ్ఞానం లేదా, పక్క వాళ్ళు అందరూ పటపటమని చెప్పేస్తుంటే నువ్వు ఆ బుక్కే చెప్పడం లేదు, ఒకసారి గుట్టే ఎవరు అది చెప్పదు. అప్పటికి కూడా చెప్పలేదు, బుద్ధి లేదా ఒరే నువ్వు చెప్పరా అలాగే పక్కలేదు. సత్యం వాదా నువ్వు చెప్పినాడా నువ్వు చెప్పలేదు. నేను సత్యము అన్నటువంటి ఈ రోజు నుంచి అబద్ధం ఆడకుండా ఉంటే తర్వాత చెప్పాలనుకోండి అన్నది. ఆ చెప్పబోయే చోట కనిపించాడు అది చెప్పదు. ఈ ముక్క పడకలేదు ఈ కొట్టేస్తున్నాడు అర్థమైందా. అలాగా ఆ సత్యం అన్నటువంటిది ఆచరించి చెప్పాలి, కర్మని తాను ఆచరించి చెప్పాలి. అప్పుడు వారిని ఆచార్యులు అంటారు. ఆచార్యులు అలాగా ఆచరించి చెప్పేవారే జగద్గురు శంకరులు. అందుకే వారిని ఆచార్యులు, వారి శంకరాచార్యులు అంటారు. మొట్టమొదటి కూడా ఈ యొక్క అనుష్ఠానంలో గొప్ప తీవ్రత కలవాలి కాబట్టి ఆయన మనం ఇవన్నీ తగ్గించుకుంటాం. పేరు మధ్వాచార్య ఫలాని స్వామి ఫలాని స్వామి అర్థమైందా. ఏదో ఒకటి ఎందుకంటే మెల్లమెల్లన్నట్టుగా అర్థం. కాబట్టి అనుష్ఠాన తత్వం ఆవగించిన అనుష్ఠానంలో లోపమైనా సరే జగత్తులు శంకరాచార్యుల వారికే ఒకనొక సమయంలో చిన్నది ఉండితే వీడి బ్రాహ్మణుడు వీడి చంద్రాడు అన్నటువంటిది అది చుండితే అయ్యో అని అప్పుడే పరమేశ్వరుడు అవతారం వచ్చి అర్థమైందా అవతారం ఇచ్చి శంకరాచార్యుల వారికి చిన్నది ఉండిపోయింది. రేపు జగద్గురు కాబోతూ ఉన్నాడు కదూ, జగద్గురు కాబోతున్నాడు కదా. మరి అటువంటి వారిని ఉన్నది ఎవరైనా అంటారు ఏమయ్యా నీలో ఉన్నది నువ్వు ఉంచుకొని మాకు చెప్తావా అని గురువు అంట. అందుకని పరమేశ్వరుడు స్వయంగా వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేశారు తెలుసా, కాశీలో చిన్న గల్లి, కాశీ వెళ్ళారు కదా ఎవరైనా కదా ఒక్కరు అమ్మగారు వెళ్ళలేదు కాశీ వెళ్ళినా చేసినట్టండి ఏం కాశీ కూడా వెళ్ళలేదు విన్నారు. అది మీ అందరూ కూడా కాశీకి బస్ చేసేస్తామే మొత్తం తీసుకెళ్ళి అదే ఇద్దరే మొత్తం కనబడుతుంది 10-30-50 మందిగా. కాబట్టి మీ అందరికీ కాశీ యాత్ర చేద్దాం ఒకసారి. ఆ కాశీలో గడ్డి చిన్నదన్నమాట అర్థమైందా. ఆ గల్లీలో శంకరాచార్యులు వస్తున్నారు. ఈ పరమశివుడు ఒక చండాలు వేసుకొని యుద్ధానికి వెళ్ళేవాడు వెలగొట్టాడు, గుద్దుకొనే వెళ్తాడు, తప్పించి కూడా పక్కకి వెళ్తాడు. తప్పుడు గుర్తించాడు చండాల రూపంలో ఉంది ఈ దెబ్బ ఆ శంకరాచార్యుల వారు గుద్దాడు. అప్పుడు అన్నాడు చండాలకు ఎచ్చరిస్తాడు. చండాలకు ఎచ్చే చండాలను అయితే కదా పోవడానికి సాక్షాత్ పరమేశ్వరుడు చండాల రూపంలో పోతాడు చూశాడు. చండాలకు ఎచ్చరించాడు. అప్పుడు ఆయన అడిగాడు అన్నమయ దన్నమయ అథవా చైతన్యమే చైతన్యాత్ ద్విజవర దూరీకర్తం కిం బ్రూహి గచ్చేది అన్నారు. ఏమయ్యా నన్ను దూరంగా పొమ్మన్నావు కదా, ఏమి చూసి నువ్వు దూరంగా పొమ్మన్నావు అడుగుతున్నాడు. ఎవరడిగారు? ఎవరు? చండాల గంటలో ఉన్న పరమశివుడు స్వయంగా. ఎవరిని అడిగారు? ఏమని అడిగారు? నన్ను ఎందుకు దూరంగా పొమ్మంటున్నాడు అడిగారు. ఓహో ఈ విషయంలో పొమ్మన్నావా? ఏ విషయం శంకరాచార్య మూడు అసలు ఉండేది కదా, ఏకపాత్ర తానే చేస్తుంది. నీ మనసులో ఇది ఉందా అందుకని పొమ్మన్నావా? నీ మనసులో ఏమని తెలుసా, నా శరీరం బ్రాహ్మణ శరీరము, నీ శరీరం చండాల శరీరము, నన్ను నువ్వు తాక్కో అందుచేసి పొమ్మన్నావా అంటున్నాడు. ఎవరు? నోరెత్తే కదా, మనమైతే నోరెత్తాం, తప్పున్నా దబాయిస్తాం. వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి తప్పును ఒప్పుకుంటాం. అందుకే వాళ్ళు పూజింపబడ్డారు. ఈరోజు మన తప్పులు సచ్చినా ఒప్పుకో. 60-60 తప్పులేసి తన నిరూపణ పేపర్లు వేయించుకుంటాం వాడికి 1000 రూపాయలు. అందుకే మనకు వచ్చేప్పుడు ఇంతే. అర్థమైంది? తప్పును ఒప్పుకొని సరిదిద్దుకున్న వాడు ఇవాళ పూజింపబడతాడు అనమాట. ఒక తప్పును తప్పుకోవాలంటే 100 తప్పులు ఆడుతూనే ఆ తప్పు తప్పదు. ఎప్పుడైనా ఒక రోజే అది బయటకు వచ్చేస్తుంది. అర్థమైందా? ఏదో ఒక రకంగా ఇది బయటికి రాక మానదు. మన ఎన్నాళ్ళు విన్నా
మురిగిపోయిన వస్తువు ఎన్నాళ్ళున్నా అది 100 రోజులకైనా బయటికి కంపు వస్తేనే ఇళ్ళలో వస్తుంది అర్థమైందా? అలా తప్పు బయటపడుతుంది. సరే అనుకున్నాడు, నోరు ఎత్తలే అప్పుడున్నాడు అన్నమయ అన్నమయ. అయితే నీ శరీరం ఏం తెలుసా? అన్నమయ శరీరం. నా శరీరం ఏం తెలుసా? అన్నమయ శరీరం. ఇవన్నిటితో డిఫరెంట్ ఏమి. అయితే నువ్వు ఓటానచ్చు, నేను బ్రహ్మస్తంలో పుట్టానుగా రోజు కందిపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని కాదు తీసుకొని తింటుంటాను. నా శరీరం తాలూకా ప్రభావం వేరు, నువ్వు పెంచి కూడా తింటుంటావు, నీ శరీరం ప్రభావం వేరు, అందుకే నిన్ను ముట్టుకోకూడదు అంటావా అంటున్నాడు. ఎవరు ఈ నోరెట్టుండేది కదా, ఇంకాయనే ఏర్పడతాడు కదా. అలాగన్నావంటే వదలిద్రో అన్నం శాస్త్రం చెప్పింది. తైత్రపనిషత్తు సమస్త వాసన నుండి పుట్టినటువంటి దాని పేరు అన్నం. వాసనలంటే ఏంటి? బియ్యం, పెసలు, మినుములు, రాగులు, పాలు, పండ్లు, ఇవన్నీ ఏమి వాసనలు. వీటి నుంచి పుట్టింది అన్నం అంటారు. అయితే నువ్వు తినేది అంటే నేను తినలేదు, ఇద్దరు అన్నమై తెలియడమే కదా. మరి ఏం గొప్ప చెప్పు, ఎందుకని పొమ్మన్నా? 2 సార్లు ఎందుకు పొమ్మన్నా? నోరిస్తాడు, జ్ఞానం వచ్చేస్తుంది. నాలో ఉన్న అహంకారము తీసుకోవడానికి ఇది ఒక హేతు కాబట్టి ఇప్పుడు నేను తీసుకున్నానా మళ్ళీ నాకు రాకుంటుంది అనుకున్నాను. ఓహో, నువ్వు నోరెత్తడం లేదంటే అదేంటి? శరీరానికి చూసి దూరంగా పొమ్మలేదయ్యా, నేను చైతన్యాన్ని చూసి పొమ్మన్నాను అంటావా అంటున్నాడు ఆయన. అందరికి అర్థమైందా? శరీరాన్ని చూసి నేను పొమ్మలేదు, చైతన్యాన్ని చూసి పొమ్మన్నాను అంటావా? అది విడిపడుతుంది చూడాలి. అభవా చైతన్యమేవ చైతన్యాత్, చైతన్యాన్ని చూసి దూరంగా పొమ్మన్నాను అంటావా శంకర అంటు. అలాగంటే కుదరదయ్యా, ఎలా కుదరదు అంటావా? మళ్ళీనే చెప్తాను కదా. నీలో ఉన్న చైతన్యము నాలో ఉన్న చైతన్యము ఒక్కటే. ఏమంటావా? చతుర్ముఖేంద్ర దేవేషు మనుషాశ్చ గవాదిషు చైతన్యమేకం అని చెప్తుంది ఒక ప్రశ్న. రైగా బ్రహ్మదేవుడిలో ఉన్న చైతన్యం, బ్రహ్మలోకంలో ఉన్న చైతన్యం, దేవేంద్రుల్లో ఉన్న చైతన్యం, 33 కోట్ల దేవతల్లో ఉన్న చైతన్యం, మానవుల్లో ఉన్న చైతన్యం, పశుపక్షాదుల్లో ఉన్న చైతన్యం, అన్నిట్లో ఉన్న చైతన్యం ఒక్కటే. దేని దూరంగా పొమ్మన్నాడు చెప్పు అంటున్నాడు. ఇంకేం చెప్తుంది? ఎవరు తెగిపోతున్నాయి, ఎవరు తెగిపోతున్నాయి శంకరాచార్య. అందుచేత దీన్ని శరీరాన్ని చూసుకోమన్నా కుదరలే, చైతన్యాన్ని చూసుకోమన్నా ఎందుకు పొమ్మన్నాం? పండితుడు కదయ్యా, పొమ్మలంటే అర్థం ఉండాలి కదయ్యా అంటున్నారు. పామరుడు అన్నీ ఒక అర్థం ఉంది, నాకు తెలియదు అంటారు. నాకు నువ్వు తెలియదు అంటావు చెప్పు. కింద చదువుకొని తెలియదంటే ఎక్కడ నిధిలో సిగ్గు వస్తుంది. ఒప్పుకుంటే ఒక తప్పు, ఒప్పుకోకపోతే ఇంకొకటి. ఇదైతే నుయ్య, అదైతే పొయ్య. ఇదేం చేస్తుంది శంకరాచార్యులు? ఇది సామాన్యుడు. ఇంకా అంటున్నాడు ఆయన, ఇంకా నేను ఒకవేళ నా చైతన్యము ఏమి శరీరానికి అంటదు, నీ చైతన్యం శరీరానికి అంటుదాది, అందుచేత నా చైతన్యం కన్నా నీ చైతన్యం తక్కువ అంటావా? విను అంటున్నాడు. కిం గంగాంబుని పిపితి రమణవు చండాల వాటీపయా. గంగా నది ఉంది, అందులో కూడా సూర్యుని యొక్క ప్రతిబింబం పడుతుంది. ఈ యొక్క ఈ మన విశాఖపట్నం మురికి నీళ్ళలో పోతుంది ఆ చివరికి. అక్కడ కూడా ఆ మురికి నీరులో కూడా ఆ చంద్రుల సూర్యుని యొక్క ప్రతిబింబము పడుతుంది. అందరూ వింటున్నారా? వేదాంత వినండి, వాళ్ళు అట్టి చూస్తున్నారు కదా, వింటేనే మీకు పడుతుంది. అర్థమైందా? ఒక ఆయన ఏమైందంటే ఒక గురువు గారు చెప్తున్నారు పాఠాలు వేదం చెప్తూ సగం అయినాక అడిగాడు, అంతా పట్టిందా అన్నారు. చెప్పిందా పట్టిందా? ఒకరన్నారు అంతా పట్టిందే తోక పట్టదా. నీ తొంపాదగా మన వేదంలో తోక ఎక్కడ వచ్చిందిరా? ఇప్పుడు మన వేదంలో చెప్తున్నటువంటిది ఎదురు వేదంలో తోక ఎక్కడ వచ్చింది?
నేనే నిద్రపోయి చెప్పాను అనుకుంటున్నాం. ఆయన ఎందుకంటే గురుగారు చదివితే అవసరం ఇది అన్నది ఏంటి నీకు ఆయన బాకెక్కడ వచ్చిందంటే నేను మీరు చెప్పినప్పుడు నేను ఏం చేస్తానంటే అది చూస్తుంటే ఒక ఎలుక గోరకాలం పోతూ ఉంది వస్తూ ఉంది. మీరు అడిగేసరికి సరిగ్గా సగం వెళ్ళింది తోట వద్దలే ఉంది, అందుకు తోకపడుతుంది. అలా ఉంటుంది మనం వచ్చి చూస్తుంటే అర్థమైంది కానీ ద్వారం పడుతుంది. అలా ఉండకూడదు. కాబట్టి ఈ ప్రకారంగా ఉన్న టైమే తక్కువ అన్ని చూస్తే ఏమని చెప్పండి. ఎందుకు అంటే ఒక విషయం పట్టుకోవడానికి వచ్చాం కదా అది. అందుకు శంకరాచార్యుల వారు అన్నారు, ఇంకేం అనలేదు. అప్పుడు ఆయన అంటున్నారు, గంగానదిలో ప్రవహిస్తుంది గంగా పాపం, గంగ పాపాన్ని పోగొడుతుంది కదా, గంగ పరమ పవిత్రమైనటువంటిది కదా, అంత్యంగా స్నానం చేస్తుంది కదా. ఆ గంగానదిలో సూర్యుని యొక్క బింబం పడింది. పక్కనే చంద్రానదిలో అక్కడ మురికి నీటిలో కూడా సూర్యుని ప్రతిబింబం పడింది. పడిందా లేదా అనుకుంటూ పడింది, చూస్తున్నారు కదా. ఈ గంగ యొక్క పవిత్రత ఏమైనా సూర్యుడు అనుకుందా? అనుకున్నా. ఆ మురికి నీళ్ళలో మురికి ఏమైనా సూర్యుడు అనుకుందా అక్కడ సూర్యుడికి? అలాగనే చైతన్యం అన్నటువంటిది నీ హృదయంలో ఉన్నా అది దానికి అందుకోదు. నా హృదయంలో ఉన్నా చిత్ర ముఖేంద్ర దేవేషు మనుసాక్షు గవాదిషు ఆ చైతన్యం ఒక్కటే. కాబట్టి శరీరంలో ఉన్న చైతన్యం శరీరానికి ఎప్పుడు మరి దేని చూసుకోమన్నావు చెప్పు అని గట్టి 2 సార్లు అది చెప్పు. ఇప్పుడు సామాన్యుడు కాదు, సాక్షాత్ భగవంతుడే ఉంటారు. అయితే ఇప్పుడు ఒక కోటీశ్వరుడిని తప్పులనే ఏడు చూపెట్టాలని అడగాలంటే లక్షాధిక అడగలరా? అడగలరా? అడిగాడంటే 10 లక్షలు ఇచ్చి మొత్తం వీటిని ఎందుకు దేని గురించి చెప్తాను, అందుకే ఈయన అడగలేదు. ఒక కోటీశ్వరుడు తప్పునాలంటే 10 కోట్లు ఉన్నవాడు అంటే వాడికి అడగడ రాదు. అలాగనే జగద్గురు శంకరాచార్యులు చిన్న భేదం ఉన్నదంటే పండితులందరూ ఏమి అంత చదువు లేదు కాబట్టి ఎవరు అడగలేదు. మాకు పరమేశ్వరుడు వచ్చి ఆ చిన్న భేదం తెచ్చేది. నేను బ్రాహ్మణుడు గొప్పవాడిను అర్థమైందా, కింద తక్కువ కింద ఉండిపోయాయి. అది వెంటనే జ్ఞాని కాబట్టి తప్పు తెలుసుకున్నాడు. తప్పు తెలుసుకొని అప్పుడు అంటాను అయిందా. ఈ యొక్క ఆత్మవిజ్ఞానం ఎవరికైతే తెలుసో అందరి ఎందు సమానమైనటువంటి చైతన్యం ఒక్కటే అని విజ్ఞానం ఎవడుకుందో, ఈ ఆత్మకి చావు లేదు పుట్టుక లేదు అని జ్ఞానం ఎవడుకుందో, జాగ్రత్త స్వప్న సుషుప్తి స్ఫుటతరాయా సమితిబృంభతే యా బ్రహ్మాది పిపీలికాంతతనుషు స్ఫురతా జగత్సాక్షిణి సైవాహం న చ దృశ్యవస్తుమితి యస్యాస్తి చేత్ తతు చందాలోస్తు ద్విజోస్తు గురురిత్యేషామనీషామన. అర్థం తెలుసా? జాగ్రత్త అంటే ఇప్పుడు మనం ఏది చెప్పుకుని వింటున్నామో ఈ కాలాన్ని ఏమంటారు? జాగ్రత్త కాలం అంటారు. మనం రాత్రి పడుకుంటాం, కొన్ని స్వప్నాలు వస్తూ ఉంటుంటాయి, దాన్ని స్వప్నకాలం అంటాం. ఈ జాగ్రత్త స్వప్నంలో బాగా నిద్రిస్తే ఏమంటాం? సుషుప్తి కాలం. ఈ మూడింటిలో ఉన్నటువంటి చైతన్యము ఒక్కటే. అయిందా? చైతన్యము మూడింటిలో వేరేమీ లేదు. అలాగే 3 కాలాల్లో చైతన్యం ఉంది. ఈ మూడింటి విషయాలు అంటుకోకుండా ఉన్నటువంటి చైతన్యం ఏదుందో అది ఎవరైతే తెలుసుకుంటున్నారో అంటున్నారు శంకరాచార్య. అతడు ఏమి చండాలుడైనా సరే అతడే నా గురువుని నమస్కారం చేశాడు. అని చేస్తాను వచ్చిన నేనే తప్పు చేశానా? వాడే 100 తప్పు చేశాడు, వాడి జోలికి ఎవరికి పోలేదు. నేను చేసి కూర్చొని నా జోలికి వస్తాను, నేను కొట్టుకుంటున్నాను అర్థమైందా? అలాగే శంకరాచార్య వారు నాలో ఉండే భేదాన్ని ఏమి తొలగించాలి. అందరూ సమానమే. కరెంటు ఉంది, ఒక ట్యూబ్ లైట్లో కరెంట్ ఉంది, ఫ్యాన్లో కరెంట్ ఉంది, మౌతులో కరెంట్ ఉంది, బ్యాటరీలో కరెంట్ ఉంది, ఫ్రిడ్జ్లో కరెంట్ ఉంది, చైన్లో కరెంట్ ఉంది. ఈ కరెంట్ ఏమైనా తేడా ఉందా? ఏమి తేడా. అలాగే పరమాత్మ అంతటా వ్యాపకమై ఉన్నాడు. అతను ఎందులో ఎక్కువ తక్కువ లేదు. ఇప్పుడు ఒక ఏనుగు ఉంది, ఏనుగులో పెద్ద పరమాత్మ, కేవలం చిన్న పరమాత్మ కాదు.
రెండింటికి ఒకే పరిమాణంలో ఇప్పుడు మనం బ్రెడ్ పెట్టాం, అది తీసాం, కొంత క్యాన్లు పెట్టాం, అది జరుగుతుంటుంది. అలాగే పరమాత్మ సర్వత్రా ఒకటే. ఇందుగల నదులేని సందేహం వరకు చక్రి సర్వోపగత్యం లేదు. ఎందెందు వెతికి చూసిన అందంతే గల పరమాత్మ. అందుకని ఈ జ్ఞానం ఎవరికి ఇస్తుందో తరువాత అందరిలో ఉన్న పరమాత్మ మనలో దైవాహం, అతడే నేను, నేనే నైతే దృశ్య వస్తువు. ఈ కనబడుతున్న దృశ్యం వల్ల ఒకరోజు నష్టం అయిపోతుంది. ఈ చర్చలా ఉంది. కొన్నాళ్ళకి యాత్ర కూడా ఓడిపోతారు. ఒక 10 ఏళ్ళ వేసరికి ఈ చర్చ రూపమాపలు మారిపోతాయి. ఆ విధంగా పరమాత్మ ఎప్పుడూ మారదు. అంటే తెలుసుగా పరమాత్మ ఎప్పుడూ మారదు. మనం పుట్టినప్పుడు బాల్యంలో ఉన్నాం, మనకప్పుడు ఏమీ తెలియదు. పరమాత్మ అప్పుడు అలాగే ఉండాలి. ఇప్పుడు అన్నీ తెలిసే మనకి ఇప్పుడు అలాగే ఉంటారు. తెలుస్తుందా? మార్పు శరీరంలో బాల్యంలో మనకి యౌవనము, వార్ధక్యము, ఎలా ఇవన్నీ ఇట్లేము తెలుస్తుంది కదా. ఈ పరిణామం చెందిన శరీరము పరమాత్మ పరిణామము. ఆ పరమాత్మ అన్నటువంటి వాడు అందరిలోనూ ఒక్కటే. స్త్రీలో కానీ పురుషుల్లో కానీ, బాలుల్లో కానీ పురుషుల్లో కానీ, బ్రాహ్మణుల్లో కానీ బ్రాహ్మణుడు కాని వారిలో కానీ అందరిలో ఉన్నవాడు ఒక్కటే. అందుకే మనం అందరినీ సమానంగా భగవద్గీత ఏం చెప్తుంది? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే విహస్తిని సునిత్యైవ స్వపాకేజ పండిత సమదర్శిన. ఎవరు సమానంగా చూసేవారు? వీళ్ళని ఆత్మజ్ఞానినే పండితులు. ఇంకో సమానంగా చూడలేదు. వాళ్ళంతా నాయంతా మా ఎదురు ఒకటే టీ పెట్టారు, ఒక దగ్గర పోయిన పెట్టారు, వాడి పక్క నేను కూర్చొని రేపు పోతాడు. అర్థమైందా? వీడు అహంకారి, ఆత్మజ్ఞానం లేనివాడు అన్నమాట. అంటే ఆత్మజ్ఞానం కలిగిందంటే అందరూ సమానంగా సర్వత్రా సమదర్శిన. బ్రహ్మణ ఎందును, ఏడుగులందును, కుక్క ఎందును, కుక్క ఒడుగు చండాలైన సమానంగా వాడే పట్టించారు. మరి ఈ జ్ఞానం కలగాలంటే మనకి ఎక్కడ గురించి చెప్పండి. ఇది ఏమైనా పొట్టులో దొరుకుతుందా? సత్తాల పంగల్లో 1 కేజీ జ్ఞానం దొరుకుతారు, వెళ్ళడానికి ఇస్తారేమో. అక్కడ ఇది ఉంటే కదా. ఈ జ్ఞానం ఉన్నప్పుడే మానవ జన్మ సార్థకత అన్నమాట. మానవ జన్మ ఎప్పుడు సార్థకత. పశుపక్షాలు జ్ఞానం లేకే ఏమి ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తూ ఉంటుంటాయి. వాడి జ్ఞానం లేదు కాబట్టి పాపం లేదు, పుణ్యం లేదు వాళ్ళకి. మన జ్ఞానం ఈ పక్కన ఏదైనా ఇంట్లో ఎంత పోతారు దాన్ని ఒక ఆవో ఏదో వచ్చి తినేస్తారు. అర్థమైంది? దానికి పాపమే ఎందుకు లేదు? దానికి శరీరము, ఇంద్రియము, దేహం కూడా ఉన్నాయి. బుద్ధి మాత్రం దానికి లేదు. అదే పక్కన మన పాలు ఉంది, వాళ్ళు మంచి పండ్లు పూజారు. ఆ పండ్లు మనం వాళ్ళు తెచ్చుకుంటే ఊరుకుంటారా? అదే డైరెక్ట్గా వాళ్ళు కొడుకుంటారు. మనం పచ్చి ఎక్కి పెట్టేంత మనకు తెలుసు తప్పు బుద్ధి ఉన్నవానికి. వాడు అంటాడు, నీకు బుద్ధి లేదా అలా పడిపోతున్నాం అంటాడు. పశువు లాంటి వాడు అంటాడు. ఎందుకు బుద్ధి ఉంది మనకి జ్ఞానం. ఈ జ్ఞానం మనం సంపాదించుకోవాలి. జ్ఞానం అనేది శాస్త్రాల ద్వారా గురువు ద్వారా తెలుసుకుని తనలో ఉన్న వాసనలు మార్చుకోవాలి. ఒకరికొక వాసన వస్తుందన్నమాట. కాబట్టి ఆ వాసనలు మార్చుకున్నప్పుడే మానవత్వం అన్నమాట. మానవుడే మాధవుడు కాగలడు. మానవుడే తాను ఆచరించినటువంటి ఆచరణలో ఎప్పుడైతే మార్పు మంచిగా తెచ్చుకున్నామో ఒకరోజు మీరు మాధవుడు అయిపోతారు. అందుచేత చూసుకున్నాడు శంకరాచార్య. సంసారినాడు విని ఇతడు సామాన్యుడు కాదుకొని అతను ఆధారం మీద పడిపోతాడు. అప్పుడు ఆయన విరోధాన్ని శంకరా రేపు జగత్తుడు కాబోతున్నా కదయ్యా, నీలో ఈ చిన్నది ఎందుకయ్యా వందకాలం అంటే ఆయన ఒప్పుకొని ఇది జీవితంలో భేదపడుతు నేను. ఇది అద్వైత మత స్థాపకులు అంటారు. ఎవరిని? శంకరాచార్య. అద్వైతం అన్నటువంటి దాన్ని స్థాపించింది కాదు. అద్వైతంగా ఆయన అద్వైతం అనేది ఒక మతం కూడా కాదు. అభిప్రాయం అద్వైతం అంటే అర్థం తెలుసా? రెండవది లేనిది ఒకటి, దాన్ని అద్వైతం అంటారు. నా ద్వైతం ఇది అద్వైతం.
ఈ అద్వైతమైన శంకర్లు ప్రత్యేకంగా వచ్చి స్థాపించలే. ఎప్పటి నుంచో ఉన్నదే. మాండలికోపనిషత్తు చదివే వాళ్ళంతా తెలుస్తుంది ఎవరికైనా. శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే ఆత్మ సవిజ్ఞేయ అని చెప్తుందా. శాస్త్రం మనం అప్పుడప్పుడు తెలుసుకుంటున్నారు. అందులో కూడా జ్ఞానం సంపాదించుకొని ముందుకు పోవాలి. మనం ఎక్కడైతే దొంగలని అక్కడ ఉండకూడదు. మన శరీరం ఎలాగైతే శరీరానికి పెరుగుతూ ఉన్నదో పుట్టి నుంచి 50 సంవత్సరాలతో అలా ప్రతిరోజు మనలో ఈ ఆధ్యాత్మిక విజ్ఞానం పుచ్చుకోవాలి. ఎప్పుడో మనం తెలుసుకుందామంటే శరీరం ఉంటుందా, క్షీణించిపోతుంది. క్షీణం అయిపోయిన తర్వాత అన్ని నొప్పులే మానవుడికి. అప్పుడు ఆ నొప్పులతో వాళ్ళకి ఇక్కడ తోడుకుంటున్నారు చెప్పండి. అందుకే చేసుకున్న పిల్లలు చక్కబెట్టుకోవాలి. దీనికి వయో పరిమితి లేదు, స్త్రీ పురుష లింగ భేదం లేదు, అందరూ వినాలి. ఆహారం తినడానికి అందరూ అడుగులో ఉన్నా కాదా? ఎవడో అనారోగ్యం వాళ్ళు లెక్కేసుకోగలిగిన. అలాగే జ్ఞానం సంపాదించడానికి అందరూ అడుగులే, అడుగులే. అందుకోసము ఎప్పుడైతే శంకరాచార్యుల వారు ఈ విధంగా ఒప్పుకున్నారో అప్పుడు చెన్నారైనా అది ఎవరు తెలియదు. అద్వైతము అంటే ఏమిటి సార్? శాస్త్రం చెప్పింది శాంతం శివం అద్వైతం. శాంతమన్నా పరమాత్మయే, శివమన్నా పరమాత్మయే, అద్వైతమన్నా పరమాత్మయే. శాంతం శివద్వైతం చతుర్థం మన్యంతే సా ఆత్మ సవిజ్ఞేయ. మానవుడు ఏం తెలుసుకోవాలి అంటే ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని లక్షల రూపాయలు జీతం తీసుకున్నా ఇవన్నీ కూడా ఉండాలి. ఎందుకంటే ఇల్లు పిల్లలను పోషించుకోవడానికి. ఇవన్నీ ఎప్పుడు మనం సంపాదించగలము? ఈ లోపల ఒక చైతన్యం ఉంటేనే ఈ పనులు చేయగలము. ఈ చైతన్యం ఎప్పుడు బయటికి పోయిందో ఇది ఏమవుతుందో తెలుసా? ఇద్దరేం పేరు అప్పుడు శివకపోతే శవం. ఇప్పుడేం చదవగలరు? చూస్తాం, చదవమనండి, చేయమనండి, చేయగలరా? కాబట్టి ఏ చైతన్యం ఉంటే మనం ఇటువంటివన్నీ పనులు చేస్తున్నామో, డాక్టర్ అవుతున్నామో, యాక్టర్ అవుతున్నామో, ఇంజనీర్ అవుతున్నామో ఆ చైతన్యం ఏదో తెలుసుకోవాలి మనం. అది చైతన్యము విచ్చుకొల్టు ఆత్మ. చైతన్యము విచ్చుకొల్టు ఆత్మ, ఆత్మ విచ్చుకొల్టు దైవం. కాబట్టి ఆ చైతన్యం తెలుసుకోవడానికి వచ్చింది మానవ జన్మ. ఆ చైతన్యం తెలుసుకోవడానికి ఈ ఆశ్రమం స్థాపించుకోవడం. అర్థమైందా? ఈ ఆశ్రమాలు ఎందుకు స్థాపించుకోవడం? ఆ చైతన్యం తెలుసుకోవడానికి ఈ చైతన్యం పెట్టుకోవడం, ఏంటి పెట్టుకోవడం. దాని పేరే అద్వైతం. అది కొత్తగా వచ్చింది కాదు, కొత్తగా ఆయన స్థాపించలే. భగవద్గీతలో 4వ అధ్యాయం చదువుతున్నారు కదా మీరు. ఏం చెప్పాడు? ఇమం వివత్సతే యోగం ప్రోక్తవానమవ్యయం వివత్వాన్ మనవే ప్రాహ మనురిపాకవే అబ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః సకాలే యోగో నః పరం తప సయేవ అధ్యాన్. అదే చెప్తున్నారు. ఈసారి ఇక్కడ గమనించుకోండి అందరూ. శ్రీకృష్ణుడు చెప్తున్న అర్జునుడికి నీకు నేను కొత్త చెప్పడం లేదు నీ గీత అన్నారు. ఇది ముందు నుంచి వస్తూనే ఉన్నదయ్యా. ఇది వయస్సు మనకు మొట్టమొదట ఆయన సూర్యుడు చెప్పాడు. సూర్యుడు ఎక్స్ట్రా వస్తూనే ఉంది. అయితే ఈ ప్రకృతి యొక్క బలం చేత గుణాల వల్ల అది అలాగా దాన్ని చేసుకోవడం మానేశారు. ఆ విషయం అలా కష్టమైపోయింది. ఆ విషయాన్నే మనం చెప్తున్నాను. చూసారు మనము ఏదైనా కొత్తగా నేను కొత్తగా ప్రవేశపెట్టారు ఇది అంటారు. కొత్తగా ఎక్కడ పెడతారు? వేదంలో లేని పరమాత్మ ఉత్పన్న కార్యం పెట్ట కదా రుష్మ. వీడేమంటాడు? ఎవరితో పెడితే మరి వాటి పెట్టి అనుకుంటుందని నేను పెట్టాను కొత్తగా ఒక స్టార్ట్ చేసినాను. కొత్తగా స్టార్ట్ చేయాలి. ఈ కృష్ణుడు ఒప్పుకున్నాడు. నేను పాతదే చెప్తున్నాను, మన పాత దగ్గర ఒప్పుకోం. అర్థమైందా? అలాగనే ఈ యొక్క జగత్తు శంకరాచార్య వారు అద్వైతం పక్కన పెట్టింది కాదు. శాంతం శివం అద్వైతం పరమాత్మ తత్వాన్ని ఇప్పుడు దాన్ని అద్వైతం అనే పేరులో ఉంది. అద్వైతం ఎక్కికొట్టు ఆత్మ వస్తుంది. అందరికీ వేదాంతం గట్టిగా ఉందా? అర్థం అవుతుందా లేదా? కావాలి, తెలుసుకోవాలి కదా. కాబట్టి శంకరులు ఎంతనే ఆ విషయాన్ని వదులుకున్నారు. ప్రతి వాళ్ళు ఏదో తప్పు ఉంటుంది. తప్పున్నవాడు ఒప్పుకొని తప్పును సరిదిద్దుకుంటే ఏమవుతాడు? గొప్పవాడు అయిందా? మనం గొప్పవాళ్ళు
అందుకని మన గొప్పవాళ్ళకి కావాలంటే ఇంకా చిన్నకెళ్ళిపోతుంది అందరికీ. చెప్పండి ఎలా ఉంది? గొప్పవాళ్ళు కావాలి లేదా? గొప్పవాళ్ళు కావాలంటే ఏం చేయాలి? ఆ గొప్పవాళ్ళు ఏ త్రోవలు వెళ్ళారో ఆ త్రోవలు నడవడానికి ప్రయత్నం మనం అది మనం ఎప్పుడు అవుతాం చెప్పండి? గొప్పవాళ్ళం ఆ జ్ఞాన మార్గంలో ఏ విషయాలు అయితే ఉన్నాయో ఆ విషయాలని ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ కాదు. ఎప్పుడైనా మనం ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మకైనా మనం గొప్పవాళ్ళం. ప్రయత్నమే లేదనుకో ఎప్పుడు అవుతాం. కానీ ప్రయత్నార్జిత మనస్సు యోగి సంస్కృత జీవిష అన్నాడు. ప్రయత్నం చేసి యోగి తన దోషాన్ని ప్రయత్నహీనుడు ఏ పని చేయాలి? ప్రయత్నం చేసే దోషాలు మనం అటువంటి ప్రయత్నం చేసి జగత్తులు శంకరాచార్యుల వారు చిన్న ఉన్నది కూడా తీసుకెళ్ళి ఏమైనా తెలుసా? మనం వెళ్ళాం బంగారం, మన బంగారం ఇది ఎంత రాని చూపెడితే వాళ్ళు చూస్తారు. పలానే తక్కువ క్యారెట్లు అంటారు. దాన్ని బాగా కరగబెట్టి ఏం చేస్తారు? దాంట్లో చాలా బంగారం తెలుసు. అలా ఉండిపోయింది ఎన్నాళ్ళైనా రానియే. అలాగనే మనలో ఉన్న తెలుగునాలు ఏవైనా ఉంటే అది కాస్త ఎరువుగా ఉంటే వీటిని మనం ఏం చేయలేదు. వారు ఆ యజ్ఞంలో పెట్టి కాల్చినట్టుగా మనం ఈ జ్ఞానమని యజ్ఞంలో పెట్టి ఈ కర్మలు మనం ఏం చేయాలి? జ్ఞానాన్ని దశ కర్మాణ పండితం సమాహం ఉదాహరణలు. కాబట్టి ఈ జ్ఞానం అందు పనికొస్తుంది. మరో దోషాలు పోవాలంటే ఇంకోలాగా కొనే అందుకు జ్ఞానం సంపాదించుకోవాలి. ఈ వేదాంత ఉపన్యాసాలు మనం పెట్టించుకుంటున్నారు అప్పుడప్పుడు వారమో 10 రోజులు 15 రోజులు ఏం తెలియదు. అలాగే మనం ఎక్కడ ఉపన్యాసం జరిగినా పోతుంటుందా? ఎక్కడో పెద్ద మంచి సినిమా వచ్చిందంటే పోరా, అప్పటికప్పుడే పోతారు. పోయి ఎంత దూరం ఉన్నారు. అలాగనే ఎక్కడో ఉపన్యాసం పెద్ద వాళ్ళు చెప్తుంటే పోవాలి. ఇక్కడికి వచ్చేది అన్నీ ఖాళీ లేదంట. అక్కడ పక్క వాళ్ళు రాకపోతే సినిమా తినే పక్కించోడు, అమ్మ ఎందుకు రాలేదు, నాకు పని ఉంది, ఆ పని నేను చేసి పెడతా, నీకేం పర్లేదు, నాకు ఇద్దరం పోదాం అని చెప్పి ఈ పని ఇద్దరు పట్టిన పోతా. అలాగనే ఈ జ్ఞానం అనేది ఎక్కడ మీకు దొరుకుతుందో అక్కడ కూర్చునే ఉంటుంది. మీకు వేరే అక్కడ దొరకవు. సత్శాస్త్రముల ద్వారా సత్యుల యొక్క ప్రవర్తనల ద్వారా మనకి మన ఆత్మజ్ఞానం ప్రకటీకృతం అవుతుంది. తల్లిదండ్రులు కూడా నువ్వు ఆత్మజ్ఞానం పొందమని చెప్పరు. చెప్తే వీడెక్కడ పెళ్లి చేసుకోడు, నాకెక్కడ కోడలు రాదు, మళ్ళీ నేనెక్కడ మనవని చూడలేను, ఆ బాధ వల్ల చూడు పోతునే పోతురా అంటారు. ముసలైనా పోట వేకపోతాడు వాడు పోటీ అందుకోసం వయసులో కొంతమంది అడుగుతారు ఈ జ్ఞానం వయసులో వాళ్ళకి ముసలి వాళ్ళకి, వయసులో వాళ్ళు ముసలి వాళ్ళకి చెప్పండి. భోజనం అందరికీ ఉండాలంటే అలాగే జ్ఞానం అందరికీ కాదు. వయసులో జ్ఞానం సంపాదించుకుంటే వాడు బాగుపడతారు, పిల్లలు కూడా బాగుపడతారు. లేకపోతే ఒక ఇంట్లో ఏమైనా తెలుసా, వాడు ఎక్కడ భక్తుడైపోతాడని తల్లిదండ్రులు ఎప్పుడు నాయన నీకు తొట్టుగా దేవాలయం పోకండి, వాడు అదే నేను పోకూడదేమో ఇప్పుడు నుంచి అనుకో వాడు ఎప్పుడు పోలే. ఇలా 10 ఏళ్ళు అయితే పెళ్లి చేసేసినారు. పెళ్లి చేసే 6 నెలలు అయితే 5 నెలకల్లా ఒక రోజు తల్లి దగ్గరికి వచ్చేసరికి ఏమిరా బాబంటే, నాన్నగారు నాకు ఇప్పుడు భక్తి పెరిగిపోయినాను. ఉదయం నీ సంపాది ఏం భక్తులే నువ్వు, ఒక్కరోజు కూడా నీకు దేవాలయకే పంపలేదు, నీకు ఈ భక్తి ఎలా వచ్చిందా అని ఆయన చెప్పాడు. ఇంకో 3 మాసాలు పోయి నాకు పూర్తిగా వైరాగ్యం వచ్చేసింది నాన్నగారు. నిన్నగారు మన పెళ్లి చేశారా, ఆ భార్య పని కూతురా భక్తిగా వేయకో అన్నారు. అయినా నీకు చేస్తే నీ భక్తికి వైరాగ్యం ఒకసారి చెప్పురా అన్నారు. అంటే నాకు భార్య ఎందుకు సంపూర్ణమైన భక్తి కలిగిపోయినా ఇదే వారి భక్తి అవుతుంది. వైరాగ్యం ఏమిటంటే తల్లిదండ్రులని పూర్తిగా వైరాగ్యం వచ్చేసి మీ మొహం కూడా చూడాలి లేదండి. ఇదే ఈ చిన్నప్పటి నుంచి మనకు అక్కడ పిల్లలకు బాగా చెప్తుంటే ఇది వస్తుంది. ఇవాంటి చిన్నప్పటి నుంచి మన జ్ఞానం ఉంటే భక్తులు ఎలా చూసుకోవాలో, పిల్లల్ని ఎలా చూసుకోవాలో, అత్తమావుని ఎలా చూసుకోవాలో, పక్కవాడిని ఎలా చూసుకోవాలో, పాముల్ని ఎలా చూసుకోవాలో అర్థమైందా, ఇవన్నీ తెలుస్తాయన్నమాట. ఇవన్నీ తెలుస్తాయి, ఆచరణాత్మకం అంతా తెలుస్తాయి.
ఎవరు ఎలా చూసుకోవాలో తెలుసుకోవాలి. అప్పుడే శాంతి. ఇంటికి బ్రతకెళ్ళడానికి అంటే ఇంట్లో మనం విషయాన్ని తెలుసుకుంటే అప్పుడు బయట విషయం అంటేనా సాధించగలం. మీకు అర్థమవుతుందా లేదా? అందుకని జ్ఞానం అనేది ఇప్పుడునే ఈ శరీరం 100 సంవత్సరాల దాకా ఉంటుంది. గ్యారంటీ కార్డు రాస్తారా? తల్లిదండ్రులు రాగిస్తారా? గురువు రాగిస్తారా? దేవుడు రాగిస్తారా? ఎవరు రాగిస్తారు? 100 సంవత్సరాల గ్యారంటీ కార్డు ఇస్తే 99 సంవత్సరాల వరకు సేవ చేసేవాళ్ళకి పెట్టి చివరి సంవత్సరం జ్ఞానం పొందొచ్చు. శతవర్షములుగా మితము చెప్పిగా అని నమరాదా మాట నమనమునా పూరనో అడవినో ఉదక మధ్యములను ఎప్పుడో విడిచిట ఏ క్షణంతో మరణమే నిశ్చయం దేహమున్నంతులు నిమ్ము. అందుచేత మనము పేరు ఉన్నప్పుడు తెలుసుకోవాలి. ఈ తిని సిగ్గుపడకూడదు. నన్ను పెళ్ళలేదు కాబట్టి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే సందేహం వద్దు. ఆధ్యాత్మిక జ్ఞానంలో స్వయం తనకు సంబంధమైనది. సేవంతా పిల్లలకి ఇంటికి సంబంధమైనది. జ్ఞానము తనకు సంబంధమైనది. కణము లేకపోతే పక్కవాడు కనవచ్చు. ఇల్లు లేకపోతే ఇల్లు కట్టేవచ్చు. తనలో ఉన్నటువంటి వాసన జ్ఞానం పోవాలంటే తనకు తానే సంపాదించుకోవాలి. ఇంకోడు ఇవ్వలేదు. చెప్పడం వరకు చెప్తారు. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఆచరణ ఎవరు చేయాలి. సరే శంకరాచార్యులు చూడమన్నంట ఒకడు నేను సాక్షాత్తుగా నీకు మోక్షం కలిగిస్తాను అంటారు. సాక్షాత్కారం కలిగిస్తారు. తనలో ఉన్నటువంటి అజ్ఞానం తాను తీసుకోవాలి, తాను జ్ఞానాన్ని సంపాదించాలి. ఒకరు అన్నారు అనుకోండి అలాగా ఆయనకి ఆయన భోంచిస్తే ఆయన శిష్యుడు కడుపు నిండిపోయింది అనుకోండి. ఇక అర్థమైందా? ఆయన భోంచిస్తే ఆయన శిష్యుడు కడుపు నిండితే అప్పుడు తాను ఆయనకి మాకు చెప్పినట్టే. ఇంతవరకు చూసారా? ఒకరు భోజనం చేస్తే ఇంకో కడుపు చూసినారా? ఒకరు భార్యాభర్తలు ఉన్నారు. భర్త గారికి సంతోషం నొప్పి వచ్చింది, నేను తినలేనే అమ్మ అంటున్నారు. ఎందుకంటే మీరు ఆయన గొప్ప ఉందంటే నేను తింటుంటాను, ఇప్పుడు తింటున్నాను అందరూ భార్య తింటారే చెప్పండి తింటారే. ఇంకా భర్త గారికి వంకాయ కూర తినొద్దన్నారు డాక్టర్ గారు. భార్య గారు మీరు తినకన్నారా? నేను ఈ వంతు నేను మానేస్తాను, ఓకే మీరు తింటున్నాను చెప్ప. ఎవరికి పచ్చి ఆచరించాలి వారు ఆచరించాలి, ఎవరికి రోగం వారు మంది చేసుకోవాలి. నేను మాత్రం మింగలేను అంటే నేను మిగతానండి మీరు గమ్మున ఉండండి అంటే ఆయన రాకపోతే మనకు ఏమవుతుంది? ఈయన ఎవరి ద్వారా ఎందుకు చేయించుకుంటుందో వాడు బాగుంటుంది. అలాగనే మనం ఈ ఆత్మజ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఏమంటారు? ద్వైతం మతం అంటారు కదా. ద్వైతం అంటే ఏమిటి? ఆత్మ కంటే భిన్నమైన ఇంకొక వస్తువు జీవితంలో కూడా లేదు. ఆత్మ నుంచి పుట్టినది అంతేకాదు. ఒక మతం ప్రత్యేకంగా ఆ మతం మనకెందుకులే అంటారు. మతం కాదు, ఇది కాదు. వేదం యొక్క అభిప్రాయాన్ని తెలిపారు శంకరాచార్యులు వారు. సొంతంగా తాను చెప్పిన అభిప్రాయం కాదు. వేద అభిప్రాయాన్ని చెప్పిందే నమ్మాలి అందరూ కూడా. ఎవరిష్టం చెప్పిన మాటలు నమ్మకూడదు. పరమేశ్వరి వేదం మనకి. అందుకని ఈ ఆత్మజ్ఞానం కోసం ఎవరికి వాడే ప్రయత్నం. మరి శంకరాచార్యులు వారి యొక్క గొప్పవాడు అష్టవచ్చే చతుర్వేదు ద్వాదశే సర్వశాస్త్రవితు షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశో మునినారజ్ఞాత్. వారి యొక్క జీవితం ఒక శ్లోకం చెప్తారు. 8 సంవత్సరాలుగా 4 వేదాలు చదివారు ఎవరు? ఇప్పుడు ఒక వేదం చదవాలంటే 12 సంవత్సరాలు పడుతుంది యూనివర్సిటీ కోర్సు కాదు ఒక వేదాన్ని. అది ఏం చదువుతామంటే ఆ పరిస్థితుల వరకు ఏం చదువుతుంది. వాళ్ళు అలా కాదు. 4 వేదాలు తన యొక్క కంఠస్థం చేసుకుంటూ ఆ వ్యక్తి మైండ్లో ఉంటుంది వాళ్ళకి. మన కంఠస్థం చేస్తే కంఠం వరకే ఉంటుంది, విషయం తెలియదు. ఇప్పుడు పూజారి కూడా చదువుతారు మంత్రాలు, ఆ మంత్రానికి అర్థాలు వారికి కూడా తెలియదు. మనము చదువుతాం శ్లోకాలు. ఇప్పుడు మనకు అర్థం తెలుస్తుందా?
ఇలాగే ఉంటే వాళ్ళ మంత్రాలు తిని వాళ్ళకు కూడా అర్థం వస్తుంది. మరి వాళ్ళకి ఎప్పుడు అర్థం తెలుస్తుంది, మనకి ఎప్పుడు అర్థం తెలుస్తుంది? ఎవరు సంస్కృతాన్ని నేర్చుకుంటారో వారికి ఈ శ్లోకం యొక్క అర్థం తెలుస్తారు. ఎవరు ఆ రంగాలు నేర్చుకుంటారో వాళ్ళకి వేద మంత్రాలకు అర్థం తెలుస్తాయి. శిక్ష, వ్యాకరణము, కల్పము, ఛందస్సు, జ్యోతిషము, నిరుక్తం. ఈ 6 రంగాలు నేర్చుకుంటే వేదము అర్థం అవుతుంది. సంస్కృతి నేర్చుకుంటే మనకి భగవద్గీత శ్లోకాలు కానీ, విష్ణుసహస్రనామ శ్లోకాలు కానీ, సహస్రనామ శ్లోకాలు కానీ ఏ శ్లోకాలకు అర్థం అవుతుంది. లేదా మనకెంత అర్థం వాళ్ళకంటే అర్థం. అలా కాకుండా శంకరాచార్యుల వారు 8 సంవత్సరాల్లో ఈ 4 వేదాలు అంగాలు 4 వేదాలకి సారం తెలుస్తున్నారు. అంత గొప్పవాళ్ళు. వాటిలో ఉండి చిన్న తప్పుంటే మనం పట్టుకుంటాం, కానీ వాటిలో గొప్పని మాత్రం మనం ఇప్పుడు కూడా ఎదుటి వాళ్ళలో ఉన్నట్టు గొప్పతనాన్ని మనం చూసుకోవాలి. అప్పుడే మనం గొప్పవాళ్ళం. ఎదుటి వాళ్ళలో ఉన్న గొప్పతనం ఎందుకంటే ఆ గొప్పవారి కోరకరాదు పూర్వజన్మ పుణ్యం వల్లను ఆ పుణ్య సంస్కారం చేత వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఓ ధనవంతులు అయ్యారు, మంచి విద్యావంతులు అయ్యారు, మంచి కీర్తివంతులు అయ్యారు. ఓరకొస్తుందా? ఈ జన్మలో చేసిన ప్రయత్నం, పూర్వజన్మలో చేసిన పుణ్యం నేరణమై వారి గురించి మనం ఏమి సంతోషపడాలి. వాళ్ళని చూసి ఇలా మొహం తీసుకుంటాం. తీసుకుంటే చూడలేక ఈశాస్త్రి వ్యాసాస్త్రి ఉండిపోయి చూసుకుంటే వాళ్ళకే నష్టమే. వంటతో ఎలుక తీకుందంటే ఏం చేస్తాం? ఎలుస్తే తెలియదు. అలాగా పుణ్యాత్మతో తరలించుకొని చూడకపోతే ఆ పుణ్యం మనకు రాదు. సంతోషపడ్డామనుకోండి, ఆ పుణ్యం మనకు వచ్చి మనలో సంతోషం వచ్చి మనం గొప్పవాళ్ళు. అందుకని గొప్పవాళ్ళు చూసి ఎంతటి పవిత్రవంతులు, ఎంతటి పుణ్యవంతులని మనం ఏం చేయాలి? ఇది ఆత్మ వస్తుంది. భగవంతుడు ఏం చెప్పాడు గీతలో? ఏది విభూతి మత్తత్వం శ్రీమదూచితమేవ తదేవావగచ్చత్వం మమ తేజో సంభవం. ఎక్కడెక్కడ విభూతి, ఎక్కడెక్కడ ఐశ్వర్యం, ఎక్కడెక్కడ మంచిగా ఉన్నాయో అదంతా నా యొక్క ఎదుర్కొంది. అందుకని ఇప్పుడు గొప్పవారికి ఏమి సంతోషించాలి. సంతోషాత్ అనుత్తమలాభ అన్నారు. రెండుగా సంతోషం వల్ల ఆత్మజ్ఞానం అమ్మది కాదు. సంతసంపూర్ణ ముక్తి సతీధరము. సంతోషం వల్ల ముక్తికాంత మన వరిస్తుంది. మనమందరం ముక్తికాంత కోసం బాగుపడుతుంటే ఎవరికెప్పుడు సంతోషంగా ఉంటాడో ముక్తికాంత ఈ వైపు వస్తుంది. అయితే భగవద్గీత ఏం చెప్పింది? ఎదురిగా లాభ సంతృప్త. తనకు దొరికినంతటితో తృప్తిని ఉండాలి. కష్టపడాలి. వాళ్ళకు కూర్చొని దొరికింది కాదు, శ్రమకు చేయాలి. వచ్చింది అంత తృప్తి. వాడికి ఉన్నటువంటి ఆనందము బ్రహ్మదేవుడికి కూడా ఉంది. అందుకని ఈ ప్రకారముగా మనకి ఆ 8 సంవత్సరాల్లో 4 వేదాలు, ఇక మిగతా ఉన్నాయి కదా, పురాణాలు, ఇతిహాసాలు, భాగవతాలు, శాస్త్రాలన్నీ, ఇవన్నీ శాస్త్రాలన్నీ కూడా స్థితులన్నీ చదివించారు. 12 సంవత్సరాలు. 16వ సంవత్సరంలో బ్రహ్మసూత్రాలకి, అలాగనే భగవద్గీతకు, ఉపనిషత్తులకి భాష్యాన్ని రాశారు శంకరాచార్య. ఇది ప్రస్థాన త్రయం. ఎక్కడి నుంచి మనం వచ్చాం పరమాత్మ జ్ఞానం తెలుసుకోవడానికి ఇది ప్రస్థానం అంటారు. అందులో మొట్టమొదటి బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. ఇది భాష్యం రాశారు. ఇప్పుడు యూనివర్సిటీకి సంస్కృత కోర్సులో ఆనాటి నుంచి ఈనాటి వరకు కోర్సులో ఆ సబ్జెక్ట్ ఉందన్నమాట. దాన్నే శంకర వేదాంతం పేరు కూడా పెట్టేశారు ఆ భాష్యాన్ని. అందుకని మనకి అందుకే మన నామాల్లో కూడా భాష్యాది గ్రంథ కల్పితాని నమః అసలు భాష్యాలంటే ఏమిటి భాష్యం అంటే ఆ వేదంలో ఉన్న వాక్యాలు ఉపనిషత్తులు మనకు అర్థం కావాలని సరళార్థంగా ఆ దానికి భావం సంస్కృతిలో రాసిపెట్టారు. అది భాష్యం. కొన్ని మొక్కలు మనకు అర్థం కాక ఇంకొక అర్థం తీసుకొని సరదాన్ని పట్టిస్తామన్నమాట. ఉన్న ఆత్మని ఇంకోలా మార్చి చెప్పి స్వార్థానికి ఉపయోగించుకుంటాం. అందుకని శంకర వారి సిద్ధాంతంగా ఈ అర్థం ఇంతే
అన్నట్టు కొంచెం పక్షపాత రహితంగా దానికి ఒక మంచి పదానికి తాత్పర్యాన్ని అందించారు. దాన్ని మనం భాష్యం అంటాం. అలాగనే మరి ఆ భాష్యాలు సంస్కృతం చదువుకున్న వారికి అర్థమవుతాయి, మామూలు వారికి. ఇప్పుడు ఏం చేయాలి? ఇక అందరికీ అర్థం కాకపోతే కొంతమందికి అర్థమైతే ఇది పరిమితి అయిపోతుంది కదా. అందుకని మరి నా యొక్క పరిస్థితి వ్యర్థమైపోతుంది కదా అని రకల గ్రంథాలు చదవాలి. అవే మాత్రమే వివేక చూడమని మనకు వస్తే కదా. అలాగనే మనకి ఈ యొక్క వేదాంత దిద్దిమ, అలాగనే మనకి ఈ యొక్క ప్రతిగోవిందము, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. ఇలాంటివన్నీ గ్రంథాలు ఎన్నో రాశారు, అనేక రకరకాలు అవన్నీ కూడా. అందుచేత మరి ఆ వివేక చూడమనిలో ఏం చేసే చూస్తాం, మానవ జన్మ యొక్క వైశిష్యాన్ని ప్రదర్శిస్తారు. జంతువునా నరజన్మ దుర్లభం అతోత్వం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మమార్గపరత విద్వత్వమస్మాత్పరం ఆత్మానాద్వైర్ముఖుర్భవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిన్నో కోటి జన్మ సుకృతే వినా లభ్యతే అని మానవ జన్మ ప్రదర్శించిన మహానుభావులు ఎవరంటే జగత్తు ఆది ఇక్కడ అశాంతులో దుర్లభం త్రైమేవైకత్ దైవానుగ్రహైకృతం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుషత్వం. ఏతత్రయం దుర్లభం అన్నారు ఎవరు? మానవ జన్మ రావడం దుర్లభం, అందులో ముముక్షులు కావడం ఇంకా దుర్లభం, ఇంకా మహాపురుషులను ఆశ్రయించడం ఇంకా గొప్ప. అందరికీ ఎవరు గొప్పవారంటే మానవ జన్మ వచ్చిన వారే గొప్పవారు. అందులో ఎవరు గొప్పవారు? పుట్టలోని చెదలు పుట్టవాగితం అన్నట్టు ఎవరు గొప్పవారు అంటే మోక్షం కోసం ఎవరు ప్రయత్నం చేస్తారో వారు గొప్పవారు. ధర్మము, అర్థము, కామము నాలుగోదే. దానికోసం ఎవరు ప్రయత్నం చేస్తారు వాడు గొప్పవారు. ఈ భూమండలానికి చక్రవర్తి అయిపోయినా తను తాను తెలుసుకోకపోతే వాడు గొప్పవాడు. ఏంటో వేద దృష్టిలో మన దృష్టిలో గొప్పవాడు, మనకన్నా వాడు చక్రవర్తి కాబట్టి. కానీ తత్వజ్ఞాన దృష్టిలో, శృతి మాత్ర దృష్టిలో వాడు మాత్రం అజ్ఞానం. అందుచేత మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. నేను మోక్షాన్ని పొందాలిస్తూ ఉండాలండి అందరికీ. ఏముండాలి? ఒక కోరిక ఉన్నదనుకోండి, ఎన్ని పనులున్నా మనం మాత్రం పని మాత్రం. ఈవేళ మనం ఎక్కడికో ఒక ఇంటికి వెళ్ళాలనుకుంటే ఏం చేస్తాం? మొత్తం భోజనం అంత మానిస్తాం. దానికి ముందే ఏర్పాటు చేసుకొని అక్కడ పోతాం. లేదా ఆ ప్రకారంగా మనం ఈ సత్సంగానికి రావాలని కోరిక ఉందనుకోండి, మీ పనులన్నీ ముందే తెచ్చుకుంటారు. లేకపోతే పక్క వాళ్ళు పిల్లడానికి వచ్చిన అన్ని పనులు అక్కడే పెడతారు. ఇన్ని పనులు ఎలా పోవాలంటే అర్థమైంది. ఇక్కడ ఉంటే నాకు కూడా చేయమంటేమో అని అది కూడా ఉంటుంది, ఈ వాళ్ళని బాధించుకుంటారు. అలా కాకుండా అందుకని ముందు ఇస్తున్నారు. నేను ఈ జన్మకు వచ్చాను, పోహం నేను ఎవరు? ఈ జగత్ ఏమిటి? మాధ్యమానికి పుట్టడం, మాధ్యమానికి కావడమే నా పని. ఇంకో లేదా ఈ సంఘటన చేసుకొని తెలుసుకోవాలి. ఇంకెవరు పదో వాడు మోక్షాభ్యర్థి గలవాడు. వాడే ముఖ్య అద్వైతిగా గడ్డాలు మిగతాలు పెట్టుకొని బొట్లు పెట్టుకొని బట్టలు వేసుకుంటే మోక్షుడు కాదు. ముఖ్యమైన ఎవరు? ఈ తత్వం ఉన్నదనుకోండి, ఈ పొందాలని మీ అందరికి ఉందా లేదా? అది చెప్పడం లేదు. కాబట్టి ఇప్పుడు మనం అందరూ ఎవరు? ముఖ్యుడు. మీ సభ ఏ సభ? ముఖ్య సభ. అర్థమైందా? మోక్షం కూడా ఇస్తుంది. ఇదే ముఖ్యం అయిపోయారు. అది ముఖ్యులాక వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా జనాలు ఎదుర్కొంటారు. మోక్షం కోసం పొందాలని ఇస్తుంటే వాళ్ళందరూ ముఖ్యులుగా. ఇప్పుడు మనమందరూ ఎవరు? గట్టి ఎవరు? ఏమో ఏమైనా ఇక్కడికి వచ్చినా ఈ దృష్టి ఉండడం అంటే చాలు. అర్థమైందా? అంతా ముఖ్యుడమే. ముఖ్యమైన మొత్తం భోజనాన్ని మానేసి నారబట్టి కొట్టుకుంటే ఈ పనులన్నీ చేసుకోండి.
డబ్బులు గడించండి, హాయిగా కార్లు కొనుక్కోండి, ఈ సులువులు పెట్టుకోండి, మీ అబ్బాయిని అమెరికా పంపండి, ఏ దోషం లేదు. కానీ ఇవి ఉండాలి. ఇదిన్నా ఇది నేను మాత్రం తెచ్చుకోనున్నాదంటే మీరు గొప్పవారు. ఏమేమి ఖర్చు ఉన్నది నేను చెప్పండి. ఏసీ పెట్టుకోవడం డబ్బు ఖర్చు ఉండాలి, కానీ మనకి ఒక ఇల్లు చేయడం డబ్బు ఖర్చు ఉండాలని, కానీ పూర్తి చేయడం డబ్బు ఉండాలని, కానీ ఈ వెళ్ళడానికి ఏమైనా ఖర్చు ఉండాలి. ఇక్కడికి అమ్మరు ఖర్చు చేసి పని కావాలి. అర్థమైంది? ఖర్చు పెట్టిన పనికైతే ఊరికి ఎలా అంటే బతుకుని అబ్బా ముందు రోజు వెళ్ళిపోయి కొబ్బరికాయలు కొనుక్కొని కొనకాడో ఇంకా మర్చిపోయి కట్టుకోవడం, మళ్ళీ ఇంకేం కాలేజ్ పెట్టి ఆ కట్టుకొని తీసుకొని ఎంతో పరిశ్రమ ఉంటుంది. కానీ అర్థమైంది? దీనికి ఫలం ఎక్కువ, శ్రమ తక్కువ. ఈ పని దానికి ఫలం తక్కువ, శ్రమ ఎక్కువ. ఎందుకు చెప్పలే? ఏంటి ఇదిగో చూసుకోవాలి, ఇది కూడా చేసుకోవాలి. ఏమిందా? కానీ మరి మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి కదా. 2 సంవత్సరాలు బట్టి మనం ఆలోచన ఉన్నాదంటే ఎంతమంది మనుషులు తెలుసుకోవాలి? కృషి చేయాలి. ఇలా తప్పేదే, దీనికోసం తప్పేమీ లేదు. మీరు ఒక్కొక్కరు ఒక 10 మందికి తినాలి వచ్చేసే సంవత్సరం. అదేంటా ఒక్కరు మళ్ళీ 2 చెప్తున్నారు, చెప్తున్నారు కదా. ఇందులో ఇక్కడ ఏమేమన్నా అర్థం ఉందా? భోజనం పెడతారు, చక్కగా మనకి జ్ఞాపకాలు అవుతుంది. అలా చెప్తే కదండి. ఇప్పుడు కొంతమంది అడ్వర్టైజ్మెంట్ ఉంటే కదా మనకు వస్తున్నారు. సినిమాకి వస్తున్నారంటే అన్నాలు పెట్టేస్తారు. ఆ సినిమాని 100 సార్లు టీవీలు చూసి చిరంజీవి అంటే అక్కడికి వస్తారు మొత్తం. అదే చిరంజీవి వచ్చి గోల్ అవుతాయి ఇక్కడ అవుతాయి. మళ్ళీ గెలిచితే ఎంత ఏముంటారు? అదే కదా బాగా గెలుస్తాడు అంటే బాగా చూసారా? మరి దానికి మెజారిటీ అంత తెలియపోయింది విషయాన్ని. ఏది మోక్షం కావాలో దీనికి వెళ్ళే తగ్గింది మనం. కాబట్టి ఇంకా మనం వచ్చే సంవత్సరానికి విస్తృతంగా ఉండాలి. రైట్ కదా. ఇంకా పచ్చగా ఉండదు. ఆ గోడ అవతల కూడా మనుషులు వినాలని తెలుసుకోవాలి. మనం ప్రచారం చేయాలి. మీరందరూ చెప్తున్నారు ఎంత ఒకరిక్కడ ప్రచారం చదివితే అబ్బో ఆరాటం చేస్తే ఎంత బాగుంది, అక్కడికి వెళ్తాయో అంటే 5 మరుగులు అర్థమైపోయాయి. అర్థమైంది కదా. అయ్యో అన్నప్పుడు పూజ అయిపోవాలి. మనం చెప్పాలి. 10 మంది చెప్పి అందరూ రావాలి, బాగుపడానికి 10 ఖర్చు లేదు. రూపాయలు దానం చేసుకోండి, అన్నానికి లేకపోతే లేదు. అంతేనా? మొట్టమొదటి దాని వాళ్ళు అనుకోండి, శివపడితే మన్నాడు దీనికి ఆధ్యాత్మికానికి పూజకానికి ఇస్తారు, పర్వాలేదు. అంటే మొట్టమంటే నాకు బుకింగ్ అంటారు 500 రూపాయలు హోమానికైనా. అవి కూడా పెడదామని 3 మంది నేను చెప్పేసుకుంటా. సరే అన్ని కావాలి కదా, దాని మూలం ఇదంతా. కాబట్టి మనం ముఖ్యంగా ఏంటంటే విజ్ఞానార్జన. అందుకని శంకరాచార్యుల వారు ఈ జ్ఞానం అందరూ తెలుసుకోవాలి. ఇందులో స్త్రీ శూద్ర బ్రాహ్మణ భేదం లేకుండా అందరూ ఏకత్వాన్ని ఉండాలి అన్నటువంటి విషయంగా 4 మూలలు తిరిగి 4 మతాలు స్థాపించి జ్ఞానాన్ని జరగజేయాలి. మనము చెట్టు వేశారు, చెట్టు వేశాం. దాన్ని ఏం చేయాలి? మనం కోసం చేయడం. ఇది పోయాలి. కలుపు మొక్కలు వస్తూనే ఉంటుంటాయి, ఎక్కడా వస్తూనే ఉంటుంటాయి. మనకి ఏదో ఒక చెట్టు ఉంటుంది, నిట్లు ఉంటే రాగము, చెట్టు ఉంటే త్యాగం. రెండు అంతకంగా ఉంటుంది. మిత్రుడు రాగం. మరి వాడి ఫోన్ చేయాలి. వాడు కూడా చేయకపోతే మనకి మన మొక్కం వాడిపోద్ది, మనం చేయకపోతే వాడిపోద్ది. ఇది ఒక రాగం అండి. అర్థమైందా? శత్రువు ఉన్నాడు, వాడు కనబడితే మనకి మసాలా మొరాలు పడుతుంటుంది. ఒళ్ళు మంట, ఇల్లు మంట. ఇది చేస్తారు. ఈ రాగం వేసాలన్నీ వచ్చేసి వస్తే తెలుసా ఆ ఉన్నదాన్ని కదా. ఉండొద్దని లేదు, రాగము పొందుండాలి. అవసరం వచ్చినప్పుడు చేస్తాం. అంతేగాని ఇంటికి మాటికి కిరాకు పెరిగిపోతే నేను ఇంట్లో శాంతి ఉంటుంది చెప్పండి. ఇంట్లో అశాంతి దేనికి? పిల్లలు ఇప్పుడు ఉంటుంటారు, తప్పు ఉండదు ఒప్పుడు మా వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారండి. అదేమిటో వాళ్ళ జాతకాలు చిన్నతలు చూస్తున్నాం. అది కొనలేరా నువ్వు గొప్పవాడు అయినావు, వాళ్ళకి అభ్యాసం మార్చుకుంటారే అని వీళ్ళకి బాగు చేస్తున్నావు. వాళ్ళకన్నా వీళ్ళు గొప్పవాళ్ళు వెళ్ళిపోతుండ్రు. వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోవాలి పచ్చి పూర్తి చేసుకున్నా వాళ్ళ రాకపోవడం లేదు, వేకపోవడం లేదు, కోపం పోవడం. ఇంకెప్పుడు జ్ఞానం చెప్పండి. అయిపోయి చచ్చిపోతే ఎంతమంది వచ్చారు మా ఇంటికి? ఎంతమంది వచ్చేది లోపలిది లోపలే అర్థమైందా? అందరూ బాగుపడాలి అంటే, అందరూ సమాన బుద్ధి కలగాలి అంటే మనం మారాలి. అర్థమైందా? అప్పుడే మనం చక్కగా జ్ఞానాన్ని పొందుతాం.
కాబట్టి ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఆధ్యాత్మిక వేదాంతం అంటే ఏమి? అదేదో వేదాంతం అంటే మనకెందుకు అనుకోండి వేదాంతం మనకెందుకంటే అనుకోవాలి అందుకని ఎప్పుడో మీరు అనుకుంటే ఒక ఆయన ఏం చేసేది తెలుసా, పునఃపునాలా ఏం చేశారు, సడన్ గా చచ్చిపోయినారు. అది చచ్చిపోయేసరికి అందరూ కూర్చోడు ఏం పని అంటే ఎవరైనా తెచ్చారని పని చేస్తారు కావుగా ఎడవాలి ఎడకపోయినా చికాక ఎడకపోయినా చికాకే ఇప్పుడు ఏడలేదని అర్థమైంది. ఇప్పుడు ఎక్కిందా ఇప్పుడు ఎక్కిందలే చిన్నాళ్ళు చెప్పినావా ఎంత మనం చస్తే మంచిది ఎప్పుడింటూ అనుకుంది అనమాట. అందుకే ఏడలేదంటారు. అందుకని ఏడుపు రాకపోయినా జ్ఞానం కలిగినా నిరుగారైనా కంట్లోకి తిరిగిపోయినా ఏడవాలి కర్మ అనమాట. అర్థమైంది. సరే మొత్తం మీద ఆ చేతి గారు చచ్చిపోయారు కదా ఏడుకోలేదు. ఆయన ఏం చేశారు, చెమకెక్కడి పడిపోయాడు. పట్టుకుపోయి ప్లేట్లో పెడితే ఆ రోజు ఆ ప్లేట్ ఇప్పుడు చెమకెక్కడి ప్లేటు ఎంతసేపు అవుతుంది ఏంటంటే 15 నిమిషాలు అవుతున్నారు ఆ శంకర్. సరే అంతవరకు నేను ఒకసారి ప్రైజ్లో వస్తాను అందులో రోజులకి ఒక కాలం ఉన్నాను కదా, నేను ఇచ్చిన మాత్రం మీరు 3 కోట్ల తీసుకెళ్ళిపోతారు కదా 15 నిమిషాలు లేకపోతే ఇక్కడ కూర్చునే బదులు అక్కడికి వెళ్తాను కదా అన్నారు. సరే పొమ్మన్నారు. ఏమైపోయిందిరా ఎప్పుడైనా ఈ గంటకి వచ్చేస్తారు కదా 2 దగ్గర మాత్రం పోయిన కూడి ఇలా తిరిగి ఏడుస్తుండగా చాసేపు వెళ్ళి ఈ నెలగా లేచి కూర్చునేసరికి అందరూ ఏడుస్తున్నారు. అప్పుడు అన్న ఎందుకు ఏడుస్తున్నారు చెప్పన్నా, ఎందుకు ఏడుస్తున్నారు మీరు చెప్పండి. నేను 100 ఎకరాల భూమి గడిస్తాను, ఒక్క సెంటైనా పడిపోయినా ఎందుకు ఏడుస్తున్నారు? ఇంచుమించు నేను ఒక 100 కేజీలు బంగారు సంపాదించాను, ఆ భూమి పేరు పెట్టాను, ఒక్క గ్రామం పడిపోయినా ఎందుకు ఏడుస్తున్నారు? ఇంటికి చెప్పాలి. ఆ బ్యాంకులో వేసాను ఒక 5-6 కోట్లు అందులో ఉన్నాయి కదా అవేమంటారు అదేంటి బాండ్, ఆ బాండ్ మీ దగ్గర ఉన్నాయి పడిపోయినా ఎందుకు ఏడుస్తున్నారు? పోయి కనీసం మొట్టమొదటి పడిపోయినా ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు? ఏం ఏడవాలి అర్థమైందా? ఉన్నంత వరకు కూడా ఒకరికి 1 పైసా ధర్మం చేయక దానం చేయక ఒకరోజు రామాకి వస్తానక అయ్యో చచ్చి అంకెంకం చేసిన పద్ధతి నేనే ఆడవడం పది నీకే పట్టింది కదా అందరూ అప్పుడు అనుకున్నా చూసారా నేను ఏడవాలి మీరు ఏడుపరుస్తుంది అసహ్యంగా అది మీరు ఫార్మాలిటీ ఏడుతూ అనుకోవాలి. నేను కూడా అర్థమైంది కదా అడవని కాసేపు. కాబట్టి అప్పుడు చూశాడనమాట. చూసి మీరు క్యాన్సర్ చూస్తుంది కదా ఇంట్లో 5 నిమిషాలు ఎవరు వాళ్ళు తెలుసు 15 నిమిషాలు కదా నేను వెళ్ళిపోవాలి వాడు వస్తాను. అప్పుడు అనుకున్నాడు ఇక లాభం లేదని చెప్పి ఎక్కడ లేనిటువంటి ఆ ప్రేమాస్పదంతో ఆ యొక్క భగవంతుడైన శ్రీమన్నారాయణ కూర్చుని ఓం నమో నారాయణాయ నారాయణ నీరు ఇలా నవరత్న అనుకోని ఇక నారాయణ గానాన్ని ప్రారంభించండి. అందరిని మర్చిపోయారు. ఇప్పుడైనా ఇది మాత్రమే కేవలం మీతో వాక్యన సత్త తావన్ని జబరి వారో రక్త శంకరాచార్య వారు మధ్యలో సులభంగా మనకు అర్థం రాశారు. శాస్త్రాలు మీకు అర్థం కావా అది అర్థం కోసం మీకు రాశారు. కేవలం మీతో వాక్యన సత్త తావన్ని జబరి వారో రక్త. చూసారా ఎంతవరకు ధనం సంపాదిస్తామో అంతవరకే మన మీద ప్రేమ. పశ్చాత్తీవతి చరితే వార్తాం కోసిన అంటే పుచ్చారా పుచ్చారా అని పడతారట. నేను అర్థంగా మృతదేహం అయిపోయిన తర్వాత మంచి అందరూ కూర్చోకూడదా తెచ్చిందాక వారలేదా చెప్పిన మా వ్యక్తి మన చెప్పినా పోయి ఏదే వెంటనమాట ఏదో వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఈ పరిస్థితి మనం ఎందుకని తీసుకోవాలి? పిల్లలకు పెళ్లి చేయండి, వాళ్ళతోనే మరి ఉండటానికి జీవితం వల్ల అర్థమైందా? పెళ్లి చేసి పెళ్లి ఇచ్చారు కూర్చో ఇంటించారు మళ్ళీ వాళ్ళతోనే కూర్చో ఎప్పుడు జ్ఞానం సంపాదించుకుంటారు. ఒక రాజు కూడా ఓ పిల్లలు పెట్టి కొన్నాళ్ళ ఆహారం ఇస్తారు. ఇంకా ఎరగకపోతే దాని ముక్కు మీద పొడిచి బయటికి పంపిస్తారు. దానికి కొన్ని జ్ఞానం మనకుంటుందో చెప్పండి. అందుకని పెళ్లి కొంత ఉంటారు కాబట్టి పిల్లలకు పెళ్లి చేయాలి, వాళ్ళు పెళ్లి ఇవ్వాలి, వాళ్ళకు నాకు ఇచ్చేయండి. అయితే పోయిద్దా చాలా మంది పెట్టుకుంటే వాళ్ళు 24 గంటలు చేరుకుంటే బాగుంటుంది.
హాయిగా నీకున్న స్వప్ని పెట్టుకోండి, హాయిగా రామకృష్ణాలకు జ్ఞానాన్ని సంపాదించాలి. ఇంకా రిటైర్ అయిపోయినా ఇంకా చిన్న కొడుకు ఉద్యోగాలంటే ఈ ఉద్యోగంలో జాయిన్ అవుతుంది, అర్థమైంచాలి, ఈ ఉద్యోగంలో జాయిన్ అవుతుంది, వాడు ఇంకా ఫామ్ అవుతుంది, మనం చేస్తాం. అందుకని మనము బాధ్యత మన అంతేగాని మనమే చూడకూడదు. హాయిగా మనం జ్ఞానాన్ని అప్పుడైనా సంపాదించుకోవాలి. అర్థమైందా? పిల్లలకు ఒక మార్గాన్ని కలిసి వదిలిపెట్ట ధర్మం మనది. అందుకే ఈ ప్రకారంగా ఈయన ఏం చేశారు తెలుసా, ఉన్నప్పుడల్లా ఏమీ లేదు, పై ఛాన్స్ వచ్చింది. ఇక 4 నిమిషాలు ఆ భగవన్నామ సంకేతం తీసుకెళ్తుంది. 5 నిమిషాల టైం మనం రిపేర్ అవుతూనే ఉంది. టైం అయిపోయేసరికి కృష్ణమూర్తి నుంచి అక్కడ వైకుంఠం కొట్టేపానం వచ్చి వీళ్ళు ఎత్తిపోయారు. వాడు గొడవ, ఏం చేశారు, ఎవరు ఉన్నప్పుడు ఒక మామూలు మా ఎవరో ఒక రావాలి కానీ నువ్వేలా పడిపోతారని వాళ్ళు తెచ్చానికి మాట్లాడుకోవాలి. అంతకాలే మామేవా స్మరన్ముఖాకలే ఫలం. ఇప్పుడు ఏం చేశాను ఆలోచిస్తాను, అనుసరించి అయిపోతా వీటి వల్ల రామనుకుంటా ఆలోచించాలైనా అది పవరయ్యా. ఎందుకు కట్టెల్లో అంత అగ్నిపేసినా కట్టెలని భస్మ అయిపోయేట్టుగా అలాగని అందరికీ జ్ఞానం ఇస్తుంది అనుకోకండి. అర్థమైందా? వాళ్ళు చెప్పారు కాబట్టి మేము కట్టే ముందు 4 నిమిషాల ముందు అంటాం అనుకుంటారా? అది రోజు దానికల్లా దీనికల్లా మధ్యాహ్నం చెబుతాను. అర్థమైందా? ఆ 4 నిమిషాలుగా అనుకుంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఈ కాలం మధ్యాహ్నం పెడతా, అప్పుడు తెలుస్తుంది. గుర్తి నేను మర్చిపోతాను కదా, నాకు మధ్య కాకి చేయకపోతే మర్చిపోతాను. అదే చెప్తా ఉన్నారు కదా స్వామికి గుర్తొస్తుందా? కాబట్టి మనము ఇప్పుడే విచారం నామం ఎంత పౌరంలో మరి అదే రోజు మీరు ఆ మందిరంలో ఆ శివనామం విద్యుత్ చెప్పారు స్వామి వారు చెప్పండి. మీకు నామంలో పౌరంగా మరణము అన్యోపాయి అన్న గడు వలన ముక్తికి వేదాంగాలు మొదలైన శక్తి లేకపోయినా ఈ జన్మలో ఆ భగవన్నామాన్ని ఇది కూడా ఏం చేస్తుంది, మన పాపాలను పరామర్శం చేసి జ్ఞానోత్పత్తిని మనకి కలిగిగా. అందుకని ఇటువంటి ఒక అవకాశం మనకు కలగాలంటే ఏదో ఒక నిమిత్తం ఉండాలా వద్దా? కొద్దిగా వెళ్తామంటే పని బాగా లేదా, రోజు ఆచరణ చెప్తాను. ఈవెన్ చేసి కార్యక్రమం అండి కొందరు పేరెంట్ పెళ్ళిలే అంటారు. పోనీ వెళ్ళి నువ్వు వెళ్తే నేను నాకు కూడా పుణ్యం వస్తుంది కదా, మరి ఒక కాచి ఎక్కువ అదే. కాబట్టి ఏదో ఒకలా మొత్తం మీద తత్వాన్ని పద్ధతి ఉంటారు. ప్రతిరోజు మీరు పడుకునేటప్పుడు స్వామి ఈరోజు మన వల్ల ఎవరికైనా నష్టం కలిగిందా లేదు, కలిగిందనుకోండి, అయ్యో రామరామ నష్టం కలిగింది, నువ్వు ఎంత తప్పు చేశా తెల్లవాళ్ళైతే భగవంతుని ప్రార్థించాలి. మనసు చేత కానీ, వాక్కు చేత కానీ, కాయం చేత కానీ ఏ ప్రాణికి నా వాళ్ళ నష్టమో ఏదో తెలిగితే జరగని తెలుస్తుంటాయి. ఆ భగవంతుని దైవాలు మళ్ళీ ప్రార్థించుకుంటారు. ఒకసారి తప్పు మనం వెళ్తూ ఉంటుంటాం, కొన్ని చీమలు మనకి వెళ్ళి చచ్చిపోతుంటాయి. ప్రతి చీమను చూసుకొని మొత్తం డ్రైవింగ్ చేయాలంటే ప్రతి చీమను చూసుకొని కాదు డ్రైవింగ్ అవుతారా చూస్తూ ఉంటుంటాయి. అందుకే కదా మనకి ఆ దోషాలు పోవడానికి ఇచ్చము ఒక దైవ ఆరాధన. అలాగనే మనం అత్యాచారులకు సేవ, ఏదో కొన్ని కాకులకో వాటిని కొంత అన్నము ఎందుకు ఈ దోషాలు పోవడానికనే ఇవన్నీ పెట్టేవారు. ఇప్పుడు ఇవేంటన్నా అందుకని ఒక అన్నం తీసి బయటకు తెచ్చేవారు. ఆహారం ఉండగానే ఒక పర్యాలు బయటకు తెచ్చేవారు. ఎందుకు నిత్యం మనకి దోషాలను ముందు మనం తీసివేసుకోవాలి. అర్థమైందా? ఎప్పుడూ కూడా దోషాలు ఎందుకు అంటే మనకు ఒక పుండు పుట్టింది అనుకోండి, ఈ పుండు చిన్నదని వదిలేసామనుకోండి ఏమవుతుందా మొత్తం అంతా వ్యాపించి మొదలకి నాశనం. అలాగే ఒక చిన్న దుర్వి ఎక్కడ మనలో ఉందనుకోండి, అదేం చేస్తా తెలుసా, మళ్ళీ అన్నిటినీ పోగు చేసుకొని బలం అయిపోయి నువ్వు తాడుపడి చేసి నేను కథలు అనుకుంటున్నాను. అర్థమైందా? సముద్రం చూశారు కదా, ఆ సముద్రంలో కొన్ని అడిగారు, ఏం సముద్రుడా నీకేమైనా జ్ఞానం ఉందా, నీకు ఎంత విచారణ సౌకర్యం పెట్టుకొని అంత దయగొలా లేదా, ఏం చెప్పండి అంత గడ్డిపోలే నీకు బొడుగు అయిపోయిందా,
అంత గడ్డిపోలు వేసి ఉద్దుకు కొట్టేస్తున్నావు, ఆ పాట కూడా ఉద్దుకోలేదా నీకు అని. నీకేం చెయ్యాలి? అయ్యా, ఈ రోజు ఒక గడ్డిపోలకు అవకాశం ఇస్తే భారతదేశంలో గడ్డలను ఆధారపెట్టి నా గ్రూప్ మాపు లేకుండా చేస్తాను. అందుకని అందుకు నేను అవకాశం అలాగే ఒక్క దుర్వ్యసనానికి కానీ ఒక ఈశాస్త్రీ దేశాలకు కానీ ఒక్క రోజు మన హృదయానికి అవకాశం ఇచ్చినామా ఇది మళ్ళా అన్ని తీసుకుంటాం. ఏమీ మళ్ళీ సాక్షి ఆ దుర్యోధన కదా లేదా, ఆ కౌశుడి కదా లేదా, ఎవరికి లేదని మనకి తప్ప వాళ్ళ తగలేదు కదా. ఈ సాక్ష్యం తెచ్చుకొని వీళ్ళ ఫోటోలు చెప్తాం. అందుకని మన యొక్క జన్మ సాపదకి రావాలి అంటే ఏమి ఈ జ్ఞానాన్ని మనం తీసుకోవాలి, జనానికి తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనం వినగా 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 చక్కగా పడుతుంది. ఏదో సంవత్సరం ఒక రోజు అంటే రోజు అనుకో ఉంటుంది, స్వప్నంలాగే ఉంటుంది అన్న స్వప్నం చూపించారు అలాగే ఏదో తెలియదు. అలాగా ఆ పెద్ద దాన్ని మనం మళ్ళీ ఇంటి దగ్గర రిపీట్ చేయాలి. అలా తెలుస్తుందా లేదా? మీరు రోజు భగవద్గీతను వచ్చిన చదువుకుంటారు, పక్క వాళ్ళు కూడా చదువుకుని చెప్తుంటున్నారు. ఆ వచ్చిన చదువుతూ ఉంటుంటే అందులో అన్నీ వస్తాయి. యవన దృష్టికి నచ్చేసి నచోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ అద్వేష్ట సర్వభూతానం మైత్రే కరుణైవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ అద్వేష్ట సర్వభూతానం. ఏ జీవి ద్వేషం లేకుండా మనకి చదువుతూ అనుకోండి, 10 రోజులు చదివినప్పుడు ఏమో ద్వేషం వాతావరణం ఉన్నా అది ఏం చేస్తారు, కొంచెం కొంచెం మురికి ఉన్నా ఎక్కువగా వర్షం వచ్చేటప్పుడు మురుకులన్నీ పోతాయి రోడ్ల మీద. అది తక్కువ పడినప్పుడు మొట్టమొదటి మళ్ళీ ఆ మురికి మన చేత మీద కూడా మన చేతి మీద కూడా పడుతుంది. ఆ విధంగా మనం ఏం చేయాలి? అందులోనూ అభివృద్ధి చూసుకోవాలి. అభివృద్ధి అంటే అందుకని ఇంకొక 10 నిమిషాలు చూస్తాను పట్టుకోగలరు. మీకు అర్థమవుతుంది కదా అందరికీ? చెప్పిన విషయాలు అర్థమవుతున్నాయా? అలాగే వెళ్ళిపోకండి. అలాగే పోయిందా, మనస్సు పోయిందా, ఎక్కడ ఏమన్నా అంటే సొంత పెట్టింది కానీ తోగపడినట్టు అయిపోవాలి. అర్థమైంది కదా? చిన్న పంపించామా పోయిందా అంటే మొత్తం కంప్యూటర్ మోడల్ డిఫరెంట్ అయిపోతున్నాం వెనక్కి. సరే, ఈ ప్రకారంగా మనం చేస్తున్నాం. మరి భగవంతుడు మనకి ఈ భగవద్గీత ఇచ్చారు. మరి భగవద్గీత మనకి ఎందుకు చెప్పండి? భగవద్గీత అనేది సంసార సాగరం ఘోరం సత్యవిచ్చతి యోనర గీత లాభం సమాసాధ్య పారమ్యాసి. నదిలో మనము దాటాల్సిన నా ఉండాలి. అలాగని ఈ సంసార సముద్రం దాటాలంటే ఏ నా ఉండాలి? గీతను ఎందుకు చెప్పడం అంటే గీత దేనికని వదిలేకండి. వేదం ఏదో గొప్పది, గీత ఎందుకు? అందరూ గీత పట్టుకుని మనం పట్టుకోవాలా? గీతలో అంత ప్రాముఖ్యత, అంత ప్రశస్తం ఉందన్నమాట. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విశ్లేషణ చేసినారు. ఈ యొక్క ఆత్మజ్ఞానం అద్వైతం తెలుసుకోవాలంటే 2వ అధ్యాయం ఏమన్నారు? అదో నిత్య శాశ్వతో ఎం పురాణో నహన్యతే హన్యమానే శరీరే స్వేరా వినాశినం నిత్యం నియేన మజిన వ్యయం కథం సపురుష పార్థ సంఘాత యతిహంతికం. అర్థమైందా? అదో నిత్య శాశ్వతోయం పురాణో. వేదాంతం మీకు చక్కగా జ్ఞానం అనేది కావాలంటే 2వ అధ్యాయం చదవాలి. చదవాలి 2వ శ్లోకాలు చదివితే మీకు అర్థం అవుతుంది. శ్లోకాలు పారాయణంగా చదవండి, వచనం మాత్రం చదువుకున్నారు. వచనం చదివితేనే అర్థం అవుతుంది. కేవలం శ్లోకం పారాయణ చదువుకోండి తప్పులే. శ్లోకం చదివి భగవద్గీత అయిపోయిందని ఆ పుస్తకం పెట్టడం కావాలి. వచనం చదివితే వంట పడుతుంది. అర్థమైంది కదా? వంట చేస్తే భోజనంకి ఎలా సుఖమో వచనం తింటే ఈ ఆధ్యాత్మిక వంటలు అజహ అన్నారు. అంటే ఇక్కడ అజహ అంటే నా జాయితీ అజహ.
పుట్టుకు లేదు. పుట్టుకు లేని వాడిని అజహ అంటారు. అయితే దేనికి పుట్టుకు లేదు? ఏ చైతన్యం అయితే ఉంటేనే మనం వినగలుగుతున్నామో, తినగలుగుతున్నామో, తిరగలుగుతున్నామో ఆ చైతన్యానికి పుట్టుకెప్పుడు అయిందా? ఎలా పుట్టుకలేదు? నేను ఇప్పుడు పుట్టాను కదా, ఇప్పుడు కదా పుట్టింది. గమనించాను ఎలా అంటే ఒక్కిద్దరు ఒక గ్రామంలో ఉన్నారు. వాళ్ళు టౌన్కి వచ్చారు. టౌన్కి వచ్చి ఏం చేశారంటే ఇద్దరు ఒక 2 ఇళ్ళు తీసుకున్నారు. ఒకడేం చేశాడంటే 10 ఇళ్ళు కట్టారు. ఒకడేం చేశాడంటే 10 సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే అట్లే. ఆ ఊరు నుంచి ఇంకోడు వచ్చారు. వీరిద్దరు ఎలా ఉన్నారు అప్పుడప్పుడు చూస్తుంది. ఏమిరా వాడు 10 మేరలు కడితే నువ్వు ఒక్క మేరలో ఉన్నావు, ఏంటా కారణం అడుగుతున్నారు. అయిందా? ఇప్పుడు మీరు అంటున్నారు వాడు పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నాడు, అందుచేత వాడు 10 మేరలు కట్టాడు. నేను పూర్వజన్మలో పుణ్యము చేసుకోవాలి, అందుకే నాకు ఒక్కటే. ఇప్పుడు అందరికీ ఏమైంది తెలుసా? ఈ ఆత్మను పుట్టుకులేదని చెప్పాను కదా 3 కాలం ముందు ఉంటుంది. ఇది ఆత్మదిక్కుడు నేను. ఆత్మదిక్కుడు ఆత్మ సంస్కృతి పదము, నేను తెలుగు పదం. అలాగే తెలుస్తుందా? వేదాంతం కదా కొంచెం గట్టిగా ఉంటుంది. అయినా పర్వాలేదు లేండి, అర్థమయ్యేది చూస్తా. ఆత్మ ఇక్కుడు ఆత్మన్నా నేనన్నా ఒక్కటే. ఇప్పుడు ఏమంటుంది వీరు? నేను పూర్వజన్మలో పుణ్యం చేసుకోవాలంటే మీరు ఉన్నట్టు ఒప్పుకోవాలా లేదా? ఈ నేను ఆత్మోజం ఉన్నట్టు ఉందా లేదా? చూసారు ఇప్పుడు ఆత్మ పుట్టుకుంటే అది గుర్తుంటుందా? ఈ శరీరంతో ఏం చేసాం మనకి మంచి శరీరానికి పుట్టురాదు, అది పుట్టుకోలేదన్నమాట. అది ఎప్పుడు పుట్టున్నాయా దానికి అర్థమైందా? ఆత్మ పూర్వము నేనున్నా. ఇప్పుడు అంటారు ఈ జన్మలో నేను ఇలాంటి పుణ్య కార్యక్రమంలో ప్రవేశించి అన్నదానాలు చక్కగా చేసుకొని వేదాంతాలు చక్కగా విని పూజ చేసుకొని వచ్చే జన్మలో నేను మాత్రమే ఒక మేరకు అనుకున్నారా 10 మేడ కడతారంట. అర్థమైందా? ఇప్పుడు దేనికి ఒప్పుకున్నట్టు? దేనికి? ఈ నేను అన్నది ఇప్పుడు ఉంది, ముందు ఉంది, భవిష్యత్తులు కూడా. ఆత్మ 3 కాలములు ఏది ఉంటుందో దాని పేరేమిటి? అజాయి. దేనికి పుట్టుకు లేదో దానికి మరణము. ఎక్కడ పుట్టుకొని పోతుందో అక్కడే జన మరణం తీసుకుంటారు. అర్థమైందా? జనము మరణం. దేనికి పుట్టుకు లేదో దానికి మరణం లేదు. అంటే అదో నిత్య మరణం లేండి. శాశ్వత. శాశ్వతం అంటే ఏమిటి? సనాతనం. సృష్టి ముందు నుంచి కూడా తెలుస్తున్నది. ఆత్మ ఎప్పుడు దాని అర్థంటే ఎప్పుడు నుంచి ఉందని చెప్పాలి. ఈ సృష్టి ఈ చరాచర జగత్తు కంటే ముందు ఆత్మ సనాతన. అటో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. శరీరం చంపబడిన ఆత్మ కృష్ణులందరికీ శరీరం నష్టమైపోయిన ఆత్మకి ఎప్పుడూ ఇది జ్ఞానం. ఏత జ్ఞానమితి ప్రోక్తం చెప్పింది శాస్త్రం. అర్థమైందా? మళ్ళీ ఏం చెప్పారు? మరి మనకి అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. ఏ జ్ఞానం అండి మనకి శాశ్వతమైందంటే ఈ జ్ఞానమే శాశ్వతం. ఈ జ్ఞానమే శాశ్వతం. ఈ జ్ఞానము నిత్యం తత్వార్థ దర్శనం. ఈ జ్ఞానం మనకేమిటి? యథార్థాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవడమే జ్ఞానం. అందులో అర్థమవుతుందా లేదా? యథార్థాన్ని అక్కడే తెలుసుకోవడమే జ్ఞానం. అధ్యాత్మ జ్ఞానిత్యత్వం తత్వజ్ఞానాల. అందుచేత ఈ జ్ఞానం మనకు కావాలి. ఈ జ్ఞానం మనకి మరి కావాలి అని వరకు వస్తుందా? చెప్పండి. వినాలి, శ్రవణం చేయాలి, చేసిందే చేయాలి. కొంతమంది మన ఎన్నాం కదా స్వామి, మన ఎన్నాం కదా, అదే కదా ఎప్పుడు చెప్పినా 10 సంవత్సరాలు వచ్చినా అదే చెప్తారు.
మరి ఏం చెప్తారు. మరి మనం తింటున్న అన్నం అదేనా అన్నం అదేనా మళ్ళీ తినాలా? అవే కూరలు ఎన్ని కూరలు 30 కూరల కన్నా వెరైటీ లేవు. పోనీ 30 వెరైటీలు చూస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ మొదలే అదేనా? మరి అదే తినాలా? మానేద్దాం. ఈ వేదాంతంకి వచ్చేది అడ్డుకోరండి. ఇవో అదే చూసుకుంటారు. అదే అంటే ఇంకా అదే కదా ఎన్నాళ్ళు తింటారు, అదే కదా జనాలు తింటారు. వినాలి తినాలి. తిన్నది ఎప్పుడు సార్థకం అంటే వేదాంతం ఇంకేనే సార్థకం. అందుకని మనము ఎంతవరకు వినాలి, ఎంతవరకు తింటాం అంతవరకు తినవలసి. అయితే నేను మాత్రం అన్నం మాని తింటాను. ఈ అన్నం మాని ఏది మాని నోటంటే ఏది వేస్తుందంతా తినరాయి. అర్థమైందా? కొంతమంది 10 ట్యాక్సీ చెప్తారు అన్నమే అన్నది రొట్టి చెప్పా రొట్టే వాళ్ళు పానీ చేద్దావా ఏంటి అని చెప్పారు. అర్థమైందా? అదపట్టే కాదురండి. అది ఏది తింటే అదే ఆహా. అందుకని అడుగుతారు ఏదైనా చెప్పామనుకున్న విషయం ఎన్నాళ్ళు స్వామి చెయ్యాలి అన్నారు. చేసేది ఎన్నాళ్ళు తినాలని ఒక అడిగి ఈరోజు చెప్పిన ఉపన్యాసం ఎన్నాళ్ళు తినాలని అన్నప్రాసన మొదలెట్టామంటే తెల్లవారు గడి కాఫీ సాయంకాలం నైట్ కాఫీ వరకు అర్థమైందా? తినడమే తినడం. మళ్ళీ ఆ శ్మశానం తెచ్చేది దాకా ఉండదు. అర్థమైందా? అక్కడ కూడా మరి 3 రోజులు ఉన్నాడు. ఈ పూర్వపులు తింటానేమో అని 3 మొదలు పెట్టే వస్తాం. దానికి ముట్టుకుంటే పుట్టింది అంటారు. ఎలా చూస్తారు. కాబట్టి ఈ ప్రకారంగా సత్యాన్ని పోయినా ఇది మాత్రం మానవులే. అలాగే మనము ఈ వేదాంతం కూడా ఇంకా అడుగుతారు. అదే కదా ఇప్పుడు ఏమి చెయ్యాలా అంటే నువ్వు రోజు మన పాత్రను తోముకుంటున్నావు లేదు, రోజు తోమాలా? పాత్ర రోజు తోమాలా? ఇల్లు తోమాలా? అన్నం వండేసి అక్కడ వడిగేసి మళ్ళీ అంతా వండుకోండి. రోజు తోమాలి. ఎందుకు తోమాలి పాత్ర చెప్పండి. పాత్ర ఎందుకు తోముతున్నా అది కూడా నేనే చెప్తారా? మీరు చెప్పేది నేనా కాదు. రోజు పాత్ర ఎందుకు తోముతున్నా చెప్పండి. చెప్పేది చూడండి. అయ్యగారిని చెప్పేస్తున్నారు. అమ్మగారిని పని మనం వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు అది కదా ఒళ్ళే అంతా నీ పక్షే దాని పక్షం ఇప్పుడు రోజు ఇచ్చేది శుభ్రం చేయాలి. శుభ్రం ఉంటే కదా మన వంట బాగుంటుంది. అలాగని ఈ అంతఃకరణానికి ఎప్పుడు ఆ పాత్ర ఎలా ధూళి పడుతుంటాయో దీనికి కూడా ధూళి వస్తుంది. ఇంకా ఈ పైకి రోజు తోమరా సబ్జెక్ట్ తోటనా లేదు సరే అంత తోలితేనే ఈ రూపం కనపడుతుంది. 4 రోజులు తోమడం మానేయండి, దీని రూపం వేరే ఉంటుంది. 4 రూపాయలు చూసుకోవడం మానేయండి. పదవి రాత్రి కళ్ళు పెట్టుకుంటారు. అర్థమైందా? ఇంత సేవ దీనికి చేస్తున్నాం. తోమడం పాటింటే పామడం ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అలాగనే ఈ పని ఎంత చేసినా ఎవరికి తీసుకుంటుంది. పూజ చేసుకుంటూ టైం చూస్తూనే ఉంటారు. అప్పుడు పాల్గొంటే అయిపోయిందా? అప్పుడే అయిపోయింది. సమయం ఉపన్యాసం పూర్తి అయిన చూస్తూనే ఉంటుంటారు. అప్పుడే అయిపోయిందా? అప్పుడే అయిపోయిందా? ఇంకా అవలేదా? ఇంకా అవలేదా అని చూస్తున్నాం. అర్థమైందా? ఏం చూస్తామో ఇంకా అవలేదు. ఇంకా కానీ ఒక 4 బట్టలు పెట్టి తోముతూ ఉంటాం. ఎంతేమైనా దాన్ని ఇస్తే ఏమంటారు? అలాగే బట్టలు తోముతుంటాము, స్త్రీలు బాగు చేసుకుంటాము, రోజు చేసుకుంటున్నామా లేదా? అలాగనే రోజు మనం కాస్త ధ్యానము, జపము, పూజ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది? ఈ లోపల పాత్ర ఉంది కదా, ఆ పాత్ర శుద్ధి చిత్తశుద్ధి వేడి శివపూజ లేదా పాండ శుద్ధి వేడి శాఖమేరా నవ్వేదా? ఆ పాండ శుద్ధి చేయకుండా పాలు కాసేటప్పుడు పాత్ర 100 సార్లు పోతాడు. ఎందుకు? ఆ పాలు ఎక్కడికి వెళ్ళిపోయి మరి నష్టమైపోతాయో దేనికి లేని జాగ్రత్త దానికి ఉంటుంది. అర్థమైందా? ఆ ప్రకారంగా దీన్ని కూడా 3 రోజులు మానిస్తే ఏ ఊరు కొట్టుకొని నన్ను వాళ్ళు మోసం చేస్తుందని ఆ ఉండి ఆ దూరు కొడుకోవడానికి ఏం చేయాలి? మనం చక్కగా అంతఃకరణాన్ని అందుకని కారణం ఎవరికి ఏది బాగుందో తెలుసుకోండి.
గురువులు ఉపదేశాలు తీసుకున్నవారు జపం తీసుకుంది అయిందా. మరి కొంత ఉపదేశం మాట్లాడుతూ కొంతమంది కొంటారు. ఉపదేశం తీసుకుంటే నియమాలు ఏమిటారు? ఉపదేశం తీసుకుంటే మాంసాహారము, మద్యపానము మానేది. అర్థమైందా? వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, చిన్నపిల్లలైనా పర్వాలేదు, పెద్ద పిల్లలైనా పర్వాలేదు, ఎవరైనా తీసుకోవచ్చు. ఉదయం చేసుకొని ఇల్లు వాళ్ళు విడిచిపెట్టాలని ఉద్యోగం విడిచిపెట్టినండి. పెద్దదానంద స్వాములు వారు ఎవరు ఉద్దేశం తీసుకొని అన్ని పనులు చేసుకొని ఈ ఆశ్రమాన్ని స్థాపించినారు. వీళ్ళందరూ అప్పుడు వాళ్ళే కదా, అప్పుడు వీళ్ళందరూ కుర్రోడు ఆయన స్వామి కదా, ఇప్పుడు పెద్దవాళ్ళు అప్పటి నుంచి చెప్పాలి చేస్తూనే ఏమైనా అర్థమైందా? అందుకని ఎవరు ఉపదేశాలు తీసుకోవాలనుకున్నా వాళ్ళ ఆహార నియమం ఉన్నవాళ్ళు ఇంకా యజ్ఞయాగాలు చేస్తే ఖర్చు కానీ ఉపదేశానికి ఖర్చులు ఉండవు. అర్థమైందా? ఏవో పండ్లు, పుష్పాలు, కాయ రోజు అంతే. అర్థమైంది కదా. అందుకని కొంతమంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు వాళ్ళతో సంప్రదిస్తే ఎవరితో అయ్యప్ప స్వామి వాళ్ళు చెబుతారు. తర్వాత నీకు ఏదైనా ఉపదేశాలు కావాలి ఎప్పుడైతే ఆ ఏర్పాటు చేయు చెప్పడం జరుగుతుంది. ఉపదేశానికి పర్వాలేదు. అయింది కదా. కాబట్టి ఆ మాట చెబుతూ ఉన్నారా? ఎందుకు ఇవన్నీ చెప్పండి అంటే ఒక నియమం. నియమం ఒక నియమం పెట్టుకున్నాం అనుకోండి, అయ్యో స్నానం చేయలేదు. లేకపోతే ఏం చేస్తారు, వంటల్లో అయిపోయిన ఒకే స్నానం చేస్తే మళ్ళీ అధికారం చెంత కదా. ఇప్పుడు రైలుగా స్నానం లేకుండా వంట చేస్తే స్నానం లేకుండా తిన్నది మలపక్షాన్ని చెప్పారు. దాంట్లో తెలిసిపోయిన శవం కదండి. శవాన్ని వచ్చేదా కొద్దిగా స్నానం చేయాలి. స్నానం చేసుకుని అయిపోయిన చాలా అంతే. అందుకని ఈ నియమాలన్నీ పాటించాలి. ఆ విధంగా మనం ఎల్లప్పుడూ ఈ యొక్క అనుష్ఠానం చూస్తున్నారు. అందరూ కూడా ఈ విధంగా సత్కర్మనిష్ఠుడే, భగవద్భక్తుడే, ఆత్మవిజ్ఞాన సంపన్నుడే అందరూ కూడా బ్రహ్మాండ విరాజినట్లు ఆ గురుదేవుడు జగత్ పరమాత్మ జగత్ శంకరాచార్యులకి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనో భునస్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీనమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. అందరూ ఓంకారం ఉచ్చరించండి. ఓ